47% పీపుల్ అగ్రికల్చర్లో ఏం చేస్తుండ్రు? మనకు అంతమంది రైతులు అవసరం లేదు బాస్. ఒక రైతు కొడుకు, నా కొడుకు రైతు కావాలని అనుకుంటే అది చాలా డిస్సర్వీస్ అవుతుంది. నేను చెప్పేది కొద్దిగా కాంట్రవర్సీలు అవుతుండొచ్చు, బట్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఒక ఓసీ పర్సన్కి ఒక యాక్సిడెంట్ అయింది, ఒక మైనారిటీ పర్సన్కి ఒక యాక్సిడెంట్ అయింది, రైట్? మైనారిటీ పర్సన్కి ఇంకా బడ్జెట్ ఉంది, అలొకేషన్. ఓసీకి స్పెషల్గా బడ్జెట్ లేదు. అంటే ఇతని ప్రాణానికి మేము ఇవ్వము, అతని ప్రాణానికి మేము ఇస్తాము. ఒకని ప్రాణం ఇంకొని ప్రాణం కంటే ఎక్కువ ఎట్లా అవుద్ది? మీరు ట్యాక్స్ కడుతున్నాను అడిగా, ట్యాక్స్ కడతలేనన్నా నాకు పాన్ కార్డు కూడా లేదని ఇద్దరు అన్నారు. నువ్వు కట్టే ర్యాపిడో ఫేర్ మీద కూడా ట్యాక్స్ కడుతున్నావు. ఎగ్జాక్ట్లీ. నువ్వు తినే చాక్లెట్ మీద కూడా కడుతున్నావు, నువ్వు కూడా ట్యాక్స్ కడుతున్నావు. అబ్సల్యూట్. మన కంట్రీలో వంశీ జీరో ట్యాక్స్ అనేది లేదు. ఇప్పుడే పుట్టిన పిల్లోని తీసుకోండి, డైపర్ అయితే వేస్తారు, డైపర్ మీద 18% 12% సమ్ ట్యాక్స్ ఉంది. రిచ్ ఆర్ గెటింగ్ రిచర్, దే ఆర్ నాట్ పేయింగ్ ట్యాక్స్. నేను కట్టిన ఇండైరెక్ట్ ట్యాక్స్ 183 crores. దీస్ ఆర్ ద పేపర్స్. ఎన్ని కుటుంబాలని ఒక్క కంపెనీ ఆదుకోవచ్చు అనేది నేను చెప్తాను, రైట్? 50,000 ఒక కుటుంబం, 1,00,000 2 కుటుంబాలు, కోటికి 200 కుటుంబాలు, అంటే సుమారు 35,000 నుంచి 36,000 కుటుంబాలు ఒక మీడియం సైజ్ కంపెనీ ఆదుకుంది. కార్పొరేట్ సెక్టర్ అంటే ఇగో ఈడు దొంగ, ఈడు ఈ దోపిడీ చేయనికుండు, ట్యాక్స్ లేకుండా ఇట్లనే ఆలోచిస్తాను. యూనియన్ బడ్జెట్ వచ్చినప్పటికించి మొత్తం అందరు కలిసి నిర్మలా సీతారామన్ గారి మీద పడుతున్నారు. బడ్జెట్లో 25% ఖర్చు పెట్టిన అగ్రికల్చర్ సెక్టర్లో మీకు 20% షేర్ ఉంది, 1% ఖర్చు పెట్టిన ఇండస్ట్రీస్లో కూడా 20% షేర్ ఉంది. బికాస్ 47% ఆఫ్ ద పీపుల్ ఆర్ ఇన్ అగ్రికల్చర్ ఫీల్డ్, దే ఫార్మ్ ద ఓటింగ్ మెజారిటీ. సో మనం వచ్చే దగ్గర పెడుతున్నాం, ఆ డబ్బులు వచ్చే దగ్గర పెట్టట్లేదు. ఇది బేసిక్స్ ఆఫ్ ఎకనామిక్స్. మన స్కూల్లో ఎప్పుడని చెప్పిందా మనకి, మన కాలేజ్లో చెప్పిందా? చెప్పకపోతే మనకి ఎట్లా తెలుస్తుంది? ఐ డోంట్ నో ఫర్ సమ్ రీజన్ పాలిటీషియన్స్ ఇది ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయరా? గైస్, బిఫోర్ గెట్టింగ్ ఇన్ టు ద పాడ్కాస్ట్, మన రా టాక్స్ వల్ల మీకు ఎక్కడన్నా కొంచెం వాల్యూ యాడ్ అనిపిస్తే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. ఇప్పుడు పాడ్కాస్ట్కి వస్తే ఐమ్ షూర్ టీజర్ చూసిన తర్వాత చాలా ట్రిగర్స్ తగులుంటాయి, కానీ ఇలాంటి వాటికి రియాక్ట్ అయ్యే ముందు కొంచెం బ్యాక్గ్రౌండ్ ఇంకా కాంటెక్స్ట్ అర్థం చేసుకుందాం. అసలు రియాలిటీ ఏంటి, మనకి మన కంట్రీ గురించి ఏం తెలుసు? మోదీ గారు అప్పుడెప్పుడో ఫైట్ లేని ఎకానమీ అన్నారు, మరి ఇంతవరకు ఎందుకు ఎదురు చూస్తున్నాం? ఒక కంట్రీ గ్రో అవ్వడానికి ఏం కావాలో సరిగ్గా తెలుసుకోకుండానే మనలో చాలా మంది కంట్రీ గ్రో అవ్వడానికి వెయిట్ చేస్తున్నాం. ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని we decided to decode certain aspects of economics as a subject, and especially the state economics. And ilantivi decode cheyadaniki we brought an expert in economics and a successful entrepreneur, Mr. Ajitesh Korupolu, founder and CEO of ASPL, the man who's known for his ethics. Also, my request endante manandaram, especially youngsters, ilanti podcast chuddam and let's start discussing about such topics. Economics is very much important for every individual. Anna, hi. Hi Vamshi. Welcome back again. Namaste. Welcome back again. థ్యాంక్ యూ, ప్లెజర్ టు బి హియర్. థ్యాంక్ యూ. సూపర్ హ్యాపీ ఉన్నా అండ్ సూపర్ ఎక్సైటెడ్ ఉన్నా ఇక్కడ మళ్ళీ రానికి. కానీ ఈసారి ఆ టాపిక్ కాదు. నాకు యాక్చువల్లీ వంశీ ఆ టాపిక్ కంటే, బిజినెస్ టాపిక్ కంటే ఈ ఎకనామిక్స్ అనే టాపిక్ నాకు మోర్ ఇంట్రెస్టింగ్. నేను చదువుకుందాంలో, సో నేను మా ఫ్రెండ్స్తో ఏ కాన్వర్సేషన్లో పార్టిసిపేట్ చేసినా అంటారు, యు ఆర్ ద ఓన్లీ పర్సన్ ఫస్ట్ హాయ్ చెప్పగానే ఫస్ట్ ఎకనామిక్స్ వెళ్ళిపోతారు అని చెప్పి. సో ఐఎమ్ మోర్ ఎక్సైటెడ్ అండ్ మోర్ హ్యాపీ టు బి టాకింగ్ ఆన్ దిస్. డెఫినెట్లీ. అంటే ఇది కూడా నాకు కొంచెం క్లోజ్గా కనెక్ట్ అయిన టాపిక్. నేను నా ఎడ్యుకేషన్ టైంలో ఎకనామిక్స్ గురించి తెలుసుకున్నప్పుడు అది ఇట్లాంటి బేసిక్స్ అన్ని నాకు స్కూల్లో కూడా ఎకనామిక్స్ ఉన్నాను. సో ఇట్లాంటివన్నీ కొంచెం యంగ్స్టర్స్కి ముందు నుంచి తెలిస్తే బాగుంటుంది. లైక్ ఎందుకంటే బీటెక్లో దేర్ సమ్ సబ్జెక్ట్ టు దెమ్, దాంట్లో వస్తే అకౌంట్స్ కానీ ఎకనామిక్స్ లాంటివి అక్కడ వస్తాయి. అక్కడ ప్రతి ఒక్కరు నా దగ్గరికి వచ్చి బీటెక్ ఫ్రెండ్స్ అందరూ నాకు ఇది ఎక్స్ప్లెయిన్ చేయరా, ఈ సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయరా, మీకు కొంచెం బేసిక్స్ తెలుస్తుంటే బాగుండేది రా అన్న ఫీలింగ్ వచ్చేటప్పుడు. కరెక్ట్. బట్ ఎనీవేస్ విత్ ఆర్ డిస్ట్రిబ్యూషన్ రైట్ నౌ హూ ఆర్ వాచింగ్ దిస్ ఇస్ అ న్యూ అటెంప్ట్. చూద్దాం ఎంతవరకు మనకి యాక్సెప్ట్ చేస్తారు, ఎంతవరకు మనల్ని నేర్చుకుంటారు, లేకపోతే సమ్ కైండ్ ఆఫ్ గివ్ అవే ఇస్తామేమో చూద్దాం దీని నుంచి. అబ్సల్యూట్లీ. యా. సో దీంట్లో అంటే కొన్ని సెగ్మెంట్స్ అది తెలిసినా తెలియనట్టు అడుగుతా, నాకు అర్థమైనా అర్థం కానట్టు అడుగుతా. సో దట్ నాకు 2 పర్స్పెక్టివ్స్ ఒకదాని మీద వద్దు. ఐ వాంట్ టు టేక్ యువర్ పర్స్పెక్టివ్ బికాస్ యు ఆర్ సీయింగ్ ఇన్ అ డిఫరెంట్ యాంగిల్ కాబట్టి. రైట్. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి లైక్ రీసెంట్గా మన యూనియన్ బడ్జెట్ వచ్చినప్పటికించి ఒకటే హడావిడి, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ ఏడే చూసినా మీమ్స్, లేకపోతే యాంటీగా బీజేపీ ఆర్ యాంటీ గవర్నమెంట్ వాళ్ళు చేసే హడావిడి మొత్తం అందరు కలిసి నిర్మలా సీతారామన్ గారి మీద పడుతున్నారు. రైట్. మీమ్స్ మొత్తం ఫన్నీగా, అంటే షీ డజంట్ వాంట్ మిడిల్ క్లాస్ టు గ్రో ఆర్ షీ డజంట్ వాంట్ సెకండ్ సెగ్మెంట్ ఆర్ కొంచెం లోవర్ క్లాస్లో ఉన్న వాళ్ళు గ్రో అవ్వకూడదు అన్న థాట్లో నారేటివ్ నడుస్తుంది. లెట్ us decode, అసలు లెట్ us అండర్స్టాండ్ అసలు ఎందుకు అలాంటి ఒక నారేటివ్ తీసుకొస్తున్నారు. ఇఫ్ దట్ ఈస్ ద బాల్ ఇన్ టు యువర్ కోర్ట్, వాట్ ఈస్ యువర్ ఆన్సర్? అలా చాలా బేసిక్గా చెప్పండి, నాకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అట్లా చేయకండి. చూసిన వాళ్ళకి ఈవెన్ 16-17 years వాళ్ళు చూసినా కూడా ఎక్కాలి, వాళ్ళకి అర్థం కావాలి. గాట్ ఇట్ వంశీ. సో వంశీ, మీరు అడిగింది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, రైట్? మిడిల్ క్లాస్ వాళ్ళు ఎందుకు గవర్నమెంట్ మీద కోపంగా ఉన్నారు, రైట్? సో ఫస్ట్ ఈ క్వశ్చన్ ఏంటంటే మనం 2 దాంట్లోకి బ్రేక్ చేయాలి వంశీ. ఒకటి, చాలామంది ఏమనుకుంటాము, ట్యాక్సెస్ ఇదంతా గవర్నమెంట్ ఏదో చేసేది అనుకుంటాము, రైట్? గవర్నమెంట్ ఏం చేస్తుంది, జనాలకి ఏది కావాలనుకుంటుందో అదే చేస్తుంది.
నా జనాలలో లోవర్ క్లాస్ వాళ్ళు ఉంటారు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, అప్పర్ మిడిల్ క్లాస్ ఉంటారు, అప్పర్ క్లాస్ ఉంటారు, వేరియస్ గ్రూప్స్ ఉంటాయి మనకి, రైట్? సో మిడిల్ క్లాస్ వాళ్ళు పర్టికులర్లీ ఎందుకు బాధపడుతుండ్రు ఈ యూనో దట్స్ ద మెయిన్ క్వశ్చన్, రైట్? సో బేసికలీ మనము ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ట్యాక్సెస్ రెండు రూపాయలు ఉన్నాయి. ఒకటి డైరెక్ట్ ట్యాక్స్, ఒకటి ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటిది? ఇప్పుడు నేను ఉద్యోగానికి వెళ్తున్నా, నేను ఉద్యోగం చేస్తున్నందుకు నాకు నెలకి శాలరీ వస్తుంది. శాలరీ వచ్చినందుకు మన శాలరీ ఒక స్లాబ్ ప్రకారం ఇప్పుడు 3 లక్షల కంటే తక్కువ ఉందనుకోండి నా శాలరీ, నేను ఏం ట్యాక్స్ కట్టని అవసరం లేదు. 3 లక్షల కంటే ఎక్కువ ఉంటే ఒక 5%, 10 లక్షల కంటే ఎక్కువ ఉంటే ఒక 10% అని చెప్పి ఒక స్లాబ్ ఉంది. సో సుమారు లెట్సే ఈరోజు మన నగరంలో బతుకుతున్న మిడిల్ క్లాస్ వాళ్ళు సుమారు నెలకి అరౌండ్ 80,000 నుంచి ₹1,00,000 సంపాదిస్తారు, రైట్? ₹1,00,000 అనుకుందాం, క్యాలిక్యులేషన్కి ఈజీ. అంటే 12 లక్షలు సంవత్సరానికి సంపాదించే వాళ్ళు కుడి ఎడమ, రైట్, నెట్ ట్యాక్స్ తీసుకుంటే రఫ్లీ అరౌండ్ 10 to 15% ట్యాక్స్ కడుతున్నారు, రైట్? అంటే 12 లక్షలలో 15% నేను ట్యాక్స్ కట్టేస్తున్నాను. ఇది డైరెక్ట్ ట్యాక్స్, రైట్? డైరెక్ట్ ఇన్కమ్ మీద వచ్చే ట్యాక్స్. ఇదే ట్యాక్స్ అనుకుంటే బాగానే ఉంటుంది, బట్ ఇది మీరు కట్టే ట్యాక్స్లా ఇది సగం మాత్రమే. ఇంకో సగం ఏంటిది? మహమ్మారి, మనం అందరం ఇండైరెక్ట్ ట్యాక్స్, జిఎస్టీ, రైట్? దిస్ ఇస్ ద మేజర్ పెయిన్ పాయింట్. అంటే ఇది ఎప్పుడు కడుతున్నాం జిఎస్టీ? లెట్స్ సే నేను సినిమాకి వెళ్తున్నా, నేను సినిమా చూసినప్పుడు ఏంది, సినిమా టికెట్ మీద ఓకే ₹100 ₹200 టికెట్, దాని మీద 28% 18% ట్యాక్స్ ఉంది. నేను రెస్టారెంట్కి వెళ్ళిన 18% ట్యాక్స్, రైట్? నేను ఏదో ఫర్నిచర్ కొనుక్కున్నా 18% ట్యాక్స్, వాట్ ఎవర్. సో జిఎస్టీ అనేది మన దేశంలో 4 ట్యాక్స్ స్లాబ్లలో ఉంది, రైట్? కొన్ని వస్తువులకు 5%, కొన్ని వస్తువులకు 12%, కొన్ని వస్తువులకి 18%, కొన్ని దానికి 28%. నెట్ మోటామోటి 18 అనుకోవచ్చు. చాలా వస్తువులు ఆ రేంజ్ లోపల ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఒక మిడిల్ క్లాస్ పర్సన్గా నేను 12 లక్షలు సంపాదిస్తున్నప్పుడు ఫస్ట్ 15% అంటే ఎంత, ₹1,80,000 గవర్నమెంట్కి ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నా, రైట్? కట్టినాక ఏంటిది? సుమారు 10 లక్షలు మిగులుతున్నాయి. ఈ 10 లక్షల లెట్సే నేను ఒక 2 లక్షలు సేవ్ చేసుకుంటున్నా, ఎఫ్డీలో ఎందులో వేసుకుంటున్నా, ఎందుకంటే ఏదో ఒక రోజు కావాలి. 8 లక్షలు ఖర్చు పెడుతున్నా. ఈ ఖర్చు పెట్టే 8 లక్షల మళ్ళీ 18% ఇండైరెక్ట్ ట్యాక్స్ కడుతున్నా, సో 8 లక్షల మీద 18% అంటే అదొక 1,60,000, రైట్? నేను 20 వేసుకోండి మోటామోటి, ఈజ్ ఆఫ్ ఈ డిస్కషన్కి. సో ఇప్పుడు నేను మొత్తం 12 లక్షలు సంపాదిస్తే 2 లక్షలు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నా, 1,50,000 ఇండైరెక్ట్ ట్యాక్స్ కడుతున్నా. అంటే దోన ఇన్కమ్ ట్యాక్స్ 15% అయినా ఇండైరెక్ట్ ట్యాక్స్ 18% అందుకు నేను నెట్ కట్టే ట్యాక్స్ సుమారు 3.5 లక్షలు, రైట్? 12 లక్షలలో 3.5 లక్షలు అంటే దట్ ఈస్ హౌ మచ్? ఆల్మోస్ట్ ఆల్ దాదాపు మీకు అరౌండ్ 25 to 30%. ఇప్పుడు దీన్ని అదర్ లైన్లో చూద్దాం. 30% నేను ట్యాక్స్ కడుతున్నా అంటే నేను 12 నెలలు కష్టపడితే 12 లక్షలు సంపాదిస్తున్నా, అలా 30% గవర్నమెంట్కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో 4 నెలలు నేను గవర్నమెంట్ కోసం పనిచేస్తున్నా. అది నా బాధ, రైట్? న్యాచురల్ ఎవరికైనా ఉంటుంది. 4 నెలలు నేను గవర్నమెంట్ కోసమే పనిచేస్తున్నా. పిల్లలకన్నా సమ్మర్ హాలిడేస్ ఇవన్నీ ఉంటాయి 2 నెలలు. ఒక సగటు పౌరునికి ఎవడైతే కష్టపడి పనిచేస్తుండో ఆర్ మ్యాన్ ఆర్ ఉమెన్, వాళ్ళు 4 నెలలు గవర్నమెంట్కి పనిచేసి 8 నెలలు మాత్రమే తన కోసము, వాళ్ళ కోసము, వాళ్ళ కుటుంబం కోసం పనిచేస్తుంది. అందుకు మేజర్ ఆవేదన, రైట్? నెక్స్ట్ థింగ్, ఇప్పుడు నేను ఓకే చలో బై ట్యాక్స్ కడుతున్నా. ట్యాక్స్ కడితే నా ఫండమెంటల్ ఎక్స్పెక్టేషన్ ఏంటిది? నా జీవితం బాగుపడుతుందని. ఎట్లా? రోడ్డు బెటర్ కావచ్చు, ఆర్ నాకు ఇచ్చే హాస్పిటల్స్, హెల్త్ కేర్ సర్వీసెస్ బెటర్ కావచ్చు, ఆర్ గవర్నమెంట్ మేబీ బెటర్ స్కూల్స్, బెటర్ పార్క్స్, అర్బన్ లైఫ్, ఇట్లా ఏమన్నా నా జీవితం బెటర్ అయితే నేను హ్యాపీ అవుతా. ఓకే చలో బాస్, నేను కట్టిన ట్యాక్స్కి నాకు తగినమైన ఫలితం వచ్చింది అని, రైట్? అది జనాలు అనుకున్నంత అవ్వట్లేదు. దాని అర్థం అస్సలు అవ్వట్లేదని కాదు, అవుతుంది, బట్ జనాలు అనుకున్నంత అవ్వట్లేదు. డెఫినెట్లీ దాని గురించి టాపిక్ ఉంది. అయితే దానికంటే ముందు ఇప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు లైక్ అండర్స్టాండింగ్ దట్ ఒక మనిషి, ఎగ్జాంపుల్ చెప్తా. క్యాజువల్గా నిన్న నేను డిస్కషన్ అవుతున్నప్పుడు అరే ఇది ఎంతవరకు మనుషులకు అర్థమవుతుందో లేదా అని ఒక డిస్కషన్ వచ్చింది ఫస్ట్. ఎంతవరకు అంటే ఎట్లా చెప్తే అర్థమవుతుంది అని. అప్పుడు ఏం చేసినాము, టీం అందరం కూర్చొని అరే ఒక 5గురిని పిలిచినాం మన ఆఫీస్లో, డిఫరెంట్ ఏజ్ వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి, బాబు మీరు ట్యాక్స్ కడుతున్నా అని అడిగిన. యాక్చువల్లీ వాళ్ళు ట్యాక్స్ స్లాబ్లో లేరు, ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్లో లేరు. ట్యాక్స్ కడతలేనన్నా నాకు పాన్ కార్డ్ కూడా లేదని ఇద్దరు అన్నారు. సరే ఒక క్వశ్చన్ అడుగుతా, మీరు ర్యాపిడో వాడుతున్నా అన్నారు. బిస్కెట్లు, చాక్లెట్లు అవి కొంటారా? కొంటాం. స్విగ్గీ వాడతాం. మీరు ట్యాక్స్ కడుతురా బాబు, నువ్వు కట్టే ర్యాపిడో ఫేర్ మీద కూడా ట్యాక్స్ కడుతున్నావు, నువ్వు తినే చాక్లెట్ మీద కూడా కడుతున్నావు. దట్స్ వాట్ ఐ టోల్డ్ దెమ్. అప్పుడు అరే అవును కదా, రైట్, ఇది ఇట్లుంటది కదా, అవును కదా అని ఆ థాట్ ప్రాసెస్ అట్లా వచ్చింది. అంటే అన్లెస్ అండ్ అంటిల్ సమ్వన్ సేస్ దిస్ ఆర్ మేబీ వీ అండర్స్టాండ్ ఇట్ ఫ్రమ్ ది బ్యాక్ సైడ్, కరెక్ట్, మనకు అర్థమైతలేదు మనం ట్యాక్స్ కూడా కడుతున్నాం అని. ఎగ్జాక్ట్. అండ్ 2 కట్టేటోడికి ఎంత పడుతుందో మీరు ఇందాక చెప్పిన. మన కంట్రీలో వంశీ 0 ట్యాక్స్ అనేది లేదు. ఇప్పుడే పుట్టిన పిల్లోని తీసుకోండి, రైట్, ఇప్పుడే హాస్పిటల్లో పుట్టిండు పిల్లోడికి, డైపర్ అయితే ఇస్తాం, డైపర్ మీద 18% 12%
20% సమ్ ట్యాక్స్ ఉంది. సో మీరు ఈ దేశంలో పుడితే మీకు ట్యాక్స్ ఉంటుంది. ఎవ్రీబడి అందరూ రాసి పెట్టుకోండి, 0 ట్యాక్స్ అనేది ఉండదు. మినిమం ట్యాక్స్ సుమారు 15 నుంచి 18% ఇండైరెక్ట్ ట్యాక్స్. రైట్. మీ సంపాదన ఇప్పుడు 3 లక్షల నుంచి కానీ 7 లక్షల అట్లా పెరుగుతా కొద్దికి ఇండైరెక్ట్ ట్యాక్స్ ప్లస్ డైరెక్ట్ ట్యాక్స్ పడుతుంది. సో స్లాబ్ని బట్టి 0 ట్యాక్స్ ఉండదు బాస్. 15% నుంచి 18% మీరు కట్టాల్సిందే. అందుకు ట్యాక్స్ అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. ఒక స్కూల్కి వెళ్ళే పిల్లోడికైనా, ఒక 60 ఇయర్ పెన్షనర్కైనా, ఒక 30-35 ఇయర్ పౌరుడికైనా, ఎవరికైనా ట్యాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. నన్ను అడిగితే తెలుసుకోవాలి. ఎందుకంటే నన్ను అడిగితే స్కూల్లో ఇది ఒక సబ్జెక్ట్ ఉండి ఎగ్జామ్ కూడా ఉండాలి దీని మీద. తెలియకపోతే ఇప్పుడు చాలామంది మీరు అన్నట్టే మీరు 5 మందిని అడితే 5 మంది ట్యాక్సే కట్టట్లేదు కదా, మాకేం సంబంధం ఇదని అనుకుంటున్నారు. మీరు అందరు కడుతుండ్రు బాస్, 18% మీరు అందరు ట్యాక్స్ కడుతుండ్రు, బరాబర్ కడుతుండ్రు. రైట్. సో అందుకు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో దట్ ఈస్ వై ఐ ఫీల్ ఎవ్రీబడి షుడ్. ఆఫ్ కోర్స్. ఇంకోటి ఇప్పుడు మీరు ఇందాక మాట్లాడుతూ నాకు కడుతున్నాం ట్యాక్స్, సరే నాకు పెయిన్ ఎందుకు వచ్చింది అని ఒక మాట అన్నారు కదా, దానికన్నా ఒక కౌంటర్ క్వశ్చన్, లైక్ జస్ట్ క్యాజువల్ అడుగుతున్నా, మీకు ట్యాక్స్ కట్టడం ఇష్టమా లేదా? ఎస్ ఆర్ నో చెప్పండి. ట్యాక్స్ కట్ట అసలు లేకపోతే ఐ చేంజ్ ఇట్. నేను కడతా. ఒక మనిషికి కర్తవ్యం ఉందా లేదా ట్యాక్స్ కట్టాల్సిన అవసరం? అబ్సల్యూట్లీ. ఎందుకంటే సమాజము బతకాలి, నాకు సెక్యూరిటీ, నాకు సమాజం ఏమిస్తుంది? సెక్యూరిటీని ఇస్తుంది, పోలీస్ ఫోర్స్, ఆర్మీ ఫోర్స్. సమాజం నాకు రోడ్స్ ఇవన్నీ ఇస్తుంది. నేను సొంతంగా వెళ్ళి వేసుకోలేను కదా ఇది, అందుకు నేను ట్యాక్స్ కట్టాలి. అండ్ ఐమ్ హ్యాపీ పేయింగ్ ట్యాక్స్. ద సేమ్ థింగ్ ఇఫ్ యూ ఆస్క్ మీ ఐ విల్ ఆన్సర్ ద సేమ్. నాకు తెలిసి ట్యాక్స్ కట్టే ప్రతి ఒక్కరు కోట్ల రూపాయలు కట్టినోడైనా, లక్ష రూపాయలు కట్టినోడైనా ట్యాక్స్ అవసరం లేదని ఎవడు అన్నాడు. ఎందుకంటే దే నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ వై డస్ అ గవర్నమెంట్, అంటే ఒక గవర్నమెంట్ ట్యాక్స్ ఎందుకు కలెక్ట్ చేయాలి అనే దానికి ఆన్సర్ మన దగ్గర ఉంది. కరెక్ట్. అంటే క్వశ్చన్ ఏంటంటే దాని డిస్ట్రిబ్యూషన్ సక్కలేదు. ఆ ట్యాక్స్ ని గవర్నమెంట్ తీసుకున్న డబ్బులు ఏదైతే అది ఆ ఖజానాలకు వెళ్తున్న డబ్బులు, అది డైరెక్ట్ ట్యాక్స్ కానివ్వండి, ఇండైరెక్ట్ ట్యాక్స్ కానివ్వండి, స్టేట్కి వెళ్ళనివ్వండి, సెంట్రల్కి వెళ్ళనివ్వండి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆల్కహాల్ కొన్నాం అనుకోండి, అందులో సగం సెంట్రల్కి పోతుంది, సగం స్టేట్కి వెళ్తుంది. కరెక్ట్. డిఫరెంట్ ట్యాక్స్ పేర్లతో. ఇప్పుడు జీఎస్టీ దగ్గరకు వచ్చారు అనుకోండి, జీఎస్టీ కూడా సగం డివైడ్ అవుతుంది. ఒకటి సెంట్రల్కి అవుతుంది, ఒకటి అది ఎస్జిఎస్టీ, సిజిఎస్టీ. నౌ ద క్వశ్చన్ ఇస్, ఈ డబ్బులు కట్టేటప్పుడు పెయిన్ ఎందుకు ఫీల్ అవుతున్నాం? కట్టడం ఇష్టమే ఉంది కదా, అంటే కట్టడం అనేది ఏం, మనం కట్టడం ఇష్టమే ఉన్నా కూడా పెయిన్ ఎందుకు ఫీల్ అవుతున్నాం అనే దానికి ఆన్సర్ ఏంది? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎక్కువ కడుతున్నాము. రైట్. నెక్స్ట్ థింగ్, కట్టేదానికి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న సర్వీసెస్ నాకు రావట్లేదు. రైట్. స్కూల్ బెటర్ అవ్వట్లేదు, రోడ్ బెటర్ అనుకున్నంత బెటర్ అవ్వట్లేదు, అవుతున్నాయి కానీ అనుకున్నంత బెటర్ అవ్వట్లేదు. మూడోది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, చాలా మందికి తెలియకపోవచ్చు బట్ లోపల ఉంటుంది, చలో నేను ట్యాక్స్ కట్టిన పోయి నా ట్యాక్స్ వెళ్ళి ఇంకొక జీవితం బాగుపడుతుంది అంటే చలో నేను హ్యాపీ అని అయితే, చలో నా వల్ల ఇంకొక 4 బెటర్ అని నేను హ్యాపీ అవుతా. అది కూడా అవ్వట్లేదు. లెట్ మీ డైగ్రెస్ దిస్ పాయింట్. ఈ థర్డ్ది నాకు అనిపిస్తుంది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఖజానాలకు వెళ్ళే డబ్బు ఎట్లా ఖర్చు పెడుతున్నాము అనేది వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ కాల్డ్ ఎస్ బడ్జెట్. ఉదాహరణకి రాష్ట్ర బడ్జెట్ తీసుకుందాం. అండ్ ఈ బడ్జెట్ గురించి నేను చెప్పేటప్పుడు నేను ఏ గవర్నమెంట్ గురించి చెప్పట్లేదు. ప్రీవియస్ గవర్నమెంట్ అయినా ఇదే లైన్లో బడ్జెట్స్ ఇచ్చింది, కరెంట్ గవర్నమెంట్ అయినా అదే లైన్లో బడ్జెట్. అల్టిమేట్లీ మనం చాలాసార్లు ప్రజలు చేసే తప్పేందో కూడా నేను మీకు చెప్తాను నా ఒపీనియన్లో. అరే గవర్నమెంట్ తప్పు బడ్జెట్ ఇచ్చిందంటాము. అసలు నేను ఇంకో మాట, నేను అడిగే మాట ఏంటంటే, గవర్నమెంట్ జనాలకు కావాల్సిన బడ్జెట్ ఇవ్వకపోతే గవర్నమెంట్ పవర్లు ఉంటుందా? ఉండదు కదా. నేను ఉదాహరణకు ఒక క్వశ్చన్ అడతా. మొన్నటిసారి 2024 సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన బడ్జెట్ మీరు ఆల్మోస్ట్ లాస్ట్ 25-30 ఇయర్స్లో, ఏది మొన్న బడ్జెట్ కాదు, ఎలక్షన్ ముందు ఇచ్చిన బడ్జెట్, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అంటే ఎలక్షన్ ముందు ఇచ్చే టెంపరీ బడ్జెట్. లాస్ట్ 25-30 ఇయర్స్లో ఎలక్షన్ ముందు వచ్చే బడ్జెట్లు కానీ మీరు చూస్తే లీస్ట్ అమౌంట్ ఆఫ్ సబ్సిడీస్ ఆర్ ఫ్రీబీస్ ఇచ్చిన బడ్జెట్ అది. రైట్. గవర్నమెంట్కి ఏమైంది? షాక్ రిజల్ట్. రైట్. సో అంటే జనాలే అడుగుతుండ్రు, బాస్ నాకు నువ్వు మోర్ సబ్సిడీస్ ఇయ్యి, నాకు నువ్వు మోర్ ఫ్రీబీస్ ఇయ్యి. అది ఇవ్వకపోతే గవర్నమెంట్ ఉంటుందా? ఉండదు. రైట్. సో చాలాసార్లు ఐ థింక్ చైతన్యం జనాలలో రావాలి. మనం ఏంది దాన్ని షార్ట్ కట్ కొట్టేస్తామే, గవర్నమెంట్ మంచి బడ్జెట్ ఇవ్వలేదని. బాసు గవర్నమెంట్ ఇచ్చేది ఏంటిది? గవర్నమెంట్ మీకు కావాల్సింది ఇస్తుంది, మీకు కావాల్సింది ఇవ్వలేదు అనుకోసం మన సెంట్రల్ గవర్నమెంట్ మీకు కావాల్సింది ఏమైంది? సీట్లు పోయినాయి, అంతే కదా. ఇప్పుడు నీకు నచ్చింది చేయకపోతే, ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నా, నేను నాకు పిచ్చిలేసి అన్ని 4 బెడ్రూమ్లు కడుతున్నా, మా కస్టమర్స్కి 3 బెడ్రూమ్ కావాలి, నా పరిస్థితి ఏమవుతుంది? బ్యాంకులు ఉంటాయి, దివాలా తీస్తా. రైట్. సేమ్ థింగ్ గవర్నమెంట్కైనా ఓటర్లు, రైట్, వాళ్ళకి ఏం కావాలో ఇవ్వకపోతే గవర్నమెంట్ పవర్లోనే ఉండదు. సో నౌ లెటస్ ఈ స్టేట్మెంట్ నుంచి లెట్ మీ కమ్ టు ద బడ్జెట్ సినారియో. సో రాష్ట్ర బడ్జెట్ గురించి మాట్లాడదాం వంశీ. రాష్ట్ర బడ్జెట్ మనం చూస్తే 2,91,000 crores. రైట్. నౌ లెట్ మీ సంవత్సరానికి గవర్నమెంట్ ఏమంటుంది, బాస్ మేము 2,91,000 కోట్లు ఖర్చు పెట్టబోతున్నాం. ఈ 2,91,000 crores ఖర్చు పెట్టడానికి గవర్నమెంట్కి ఆదాయం అంటే రెవెన్యూ, జనాల నుంచి ట్యాక్స్, ఏదైతే ట్యాక్స్ కలెక్ట్ అవుతుందో ఆ ట్యాక్స్ సుమారు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది, స్టేట్ గవర్నమెంట్ ట్యాక్సెస్, సెవరల్ గ్రాంట్స్ అన్ని కలిపి 2,40,40,000 కోట్లు సుమారు. రైట్.
రైట్. దాని తర్వాత సుమారు ఒక 50,000 కోట్లు అప్పు చేస్తున్నాం, రైట్. 50 అంటే 2,90,000 crores 50,000 అప్పు ఉంది అండ్ 2,40,000 కోట్లు రెవెన్యూ ఉంది. ఈ డబ్బు తీసుకెళ్ళి మనం ఖర్చు పెడుతున్నాం ఇప్పుడు. ఈ డబ్బు ఖర్చు పెట్టే దాంట్లో మీరు చూస్తే 75,000 crores అగ్రికల్చర్ అండ్ ఇరిగేషన్కి ఖర్చు పెడుతున్నాం, రైట్. విచ్ ఇస్ మీకు 50,000 కోట్లు అప్రాక్సిమేట్లీ అగ్రికల్చర్కి, సుమారు 25,000 కోట్లు ఇరిగేషన్ మీద ఖర్చు పెడుతున్నాం. ఇక్కడ నాకు ఒక కొద్దిగా నా ఒపీనియన్ మాట్లాడాలని ఉంది, ఇది కొద్దిగా కాంట్రవర్షియల్ అనిపించచ్చు, బట్ ఐ డెఫినెట్లీ వాంట్ టు పిక్ ఆన్ దిస్ టాపిక్, రైట్. మనం ఇప్పుడు ఇంత ఖర్చు పెడుతున్నాం కదా, మన మొత్తం రాష్ట్రం మొత్తం అందరూ పనిచేస్తే, రైట్, మన రాష్ట్ర పాపులేషన్, స్టేట్ పాపులేషన్ ఇస్ 4 crores. 4 crore పీపుల్ ఒక సంవత్సరం మొత్తం కష్టపడితే జరిగే జీడిపి అంటాం, జిఎస్డిపి అంటాం, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. మన అందరం కష్టపడితే ఎంతైతే సంపద సృష్టించగలుగుతామో ఆ సంపద 16,40,000 కోట్లు, 16,40,000 crores, రైట్. 16,40,000 crores-లో 20% డబ్బు అగ్రికల్చర్ సెక్టర్ నుంచి వస్తుంది, రైట్. అంటే ఒక 3 లక్షల చిల్లర, 3 లక్షల చిల్లర, రైట్. ఈ 20% డబ్బు అగ్రికల్చర్ నుంచి తెచ్చుకోనికే మనం ఎంత బడ్జెట్లో 75,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం, రైట్. అండ్ అగ్రికల్చర్ అనే రంగము 47% ఆఫ్ ద పీపుల్ ఎంప్లాయ్ చేస్తుంది, రైట్. ఇక్కడ నా ఒపీనియన్ ఏంటంటే 47% పీపుల్ అగ్రికల్చర్లో ఏం చేస్తుండ్రు? మనకు అంతమంది రైతులు అవసరం లేదు బాస్. అగైన్ నేను అగ్రికల్చర్ అవసరం లేదని అనట్లేదు, అంతమంది రైతులు అవసరం లేదు. ఎందుకంటే 47% ఆఫ్ ద పీపుల్ అప్రాక్సిమేట్లీ కలిపి ఓన్లీ 20% ఉత్పత్తి మాత్రమే జనరేట్ చేస్తున్నారు. అండ్ దానికోసము 25% ఆఫ్ ద బడ్జెట్ తీసుకెళ్ళి మనం అందులో వేస్తున్నాము. ఆన్ ద కాంట్రరీ, లెట్స్ ఫ్లిప్ ద కాయిన్, రైట్. ఇండస్ట్రీస్ మీద మనం ఖర్చు పెట్టేది 2,500 కోట్లు సుమారు, రైట్. బడ్జెట్లో అది 0.9%, రైట్. టోటల్ బడ్జెట్లో అగ్రికల్చర్ మీద 25%, అగ్రికల్చర్ ఇరిగేషన్ కంబైన్ 25% ఖర్చు పెడుతున్నాం బడ్జెట్లో. వెరాస్ ఇండస్ట్రీస్ మీద మనం 0.9% మాత్రం ఖర్చు పెడుతున్నాం. ఈ 0.9% ఖర్చు పెట్టినందుకు ఇండస్ట్రీస్ షేర్ ఇన్ జీడిపి, రెవెన్యూ ఎంత చేస్తున్నాం, రాష్ట్రం జనరేట్ చేసే సంపదల ఇండస్ట్రీస్ షేర్ కూడా 20%. అంటే బడ్జెట్లో 25% ఖర్చు పెట్టిన అగ్రికల్చర్ సెక్టర్లో మీకు 20% షేర్ ఉంది, 1% ఖర్చు పెట్టిన ఇండస్ట్రీస్లో కూడా 20% షేర్ ఉంది, రైట్. సో మీరు డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టాలి? ఉదాహరణకి లెట్స్ సే వంశీ, మీకు ఇప్పుడు 100 రూపాయలు సేవింగ్స్ ఉన్నాయి, మీరు 100 రూపాయలు సేవింగ్స్ ఉంటే ఈ డబ్బులు ఏడ పెడతారు? లెట్స్ సే ఎఫ్డీలో పెడితే మీకు సంవత్సరానికి 6% రిటర్న్ వస్తుంది, రైట్. మీరు వెళ్ళి ఏదో ఒక మంచి కంపెనీ స్టాక్ ఏదో కొంటే 15% రిటర్న్ వస్తుంది, ఎక్కువ వచ్చే డబ్బులు. అండ్ లేకపోతే ఎవరో ఒక నార్మల్ తెలియనోనికి డబ్బులు తెలియనోని దగ్గర పాన్సీ స్కీమ్లో పెట్టేసి డబ్బులు, ఆ డబ్బులు పోయే ఛాన్స్ కూడా ఉంటుంది. మీరు డబ్బులు ఏడ పెడతారు? వచ్చే దగ్గరనే కదా పెడతారు. సో మనం వచ్చే దగ్గర పెడుతున్నాం, ఆ డబ్బులు వచ్చే దగ్గర పెట్టట్లేదా? అండ్ ఎందుకు ఇట్లా ఖర్చు పెడుతున్నాము? బికాస్ 47% ఆఫ్ ద పీపుల్ ఆర్ ఇన్ అగ్రికల్చర్ ఫీల్డ్, దే ఫార్మ్ ద ఓటింగ్ మెజారిటీ, రైట్. ఇది మనం అందుకనే నేను చాలాసార్లు అందరు గవర్నమెంట్ పిచ్చి బడ్జెట్, అది తప్పురా నాయన. గవర్నమెంట్ పిచ్చి బడ్జెట్ ఇవ్వదు. గవర్నమెంట్ పిచ్చి బడ్జెట్ ఇస్తే గవర్నమెంటే ఉండదు, ఇంకో గవర్నమెంట్ తెచ్చుకుంటావు నువ్వు. జనాలకి తెలియక మనం తప్పు చేస్తున్నాము. మనకి సబ్జెక్ట్ తెలియక నాకు ఈ సంక్షేమం అని చెప్పి మనం తీసుకోవడం వల్ల ఏమవుతుంది? డబ్బు ఎక్కడైతే ఎక్కువ ఉత్పత్తి అవుతుందో, ఎక్కడ వాల్యూ ఎడిషన్ ఎక్కువ అవుతుందో అక్కడ మనం ఖర్చు పెట్టట్లేదు, ఎక్కడ వాల్యూ ఎడిషన్ తక్కువ ఉందో అక్కడనే ఖర్చు పెడుతున్నాము. దానివల్ల రైట్ మనం ఎవ్వరం రిచ్ అవ్వట్లేదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ట్యాక్స్ కడుతున్నా బాస్, ట్యాక్స్ కడుతున్నందుకు చలో ఎక్కువ కడుతున్నాను అనిపిస్తుంది, బట్ ఫైన్, కట్టాలి, నా బాధ్యత, నేను కడుతున్నా. పోనీ కట్టడం వల్ల ఎవరిదైనా జీవితం బాగుపడుతుందా? మీరు రైతులది చూడండి పాపము, రైట్. ఈ ఇచ్చే డబ్బు ఆల్మోస్ట్ ఆల్ కుడి ఎడమ ప్రిటీ మచ్ సిగ్నిఫికెంట్ అమౌంట్ రుణమాఫీలోకి వెళ్తుంది. రుణమాఫీలో వెళ్తుంది అంటే ఏంది? మైనస్ నుంచి జీరోకి వస్తున్నావు, నువ్వు జీరో నుంచి ప్లస్ అవ్వట్లేదు, నువ్వు రిచ్ అవ్వట్లేదు, అప్పుల నుంచి నేను బయటేస్తున్నాం అంతే. సో మనకి టూ మెనీ పీపుల్ అగ్రికల్చర్ సెక్టర్లో ఇంతమంది రైతులు అవసరం లేదు బాస్. ఒక రైతు కొడుకు, నా కొడుకు రైతు కావాలని అనుకుంటే అది చాలా డిసర్వీస్ అవుద్ది. నేను చెప్పేది కొద్దిగా కాంట్రవర్షియల్ అవుతుండొచ్చు, బట్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్, రైట్. ఆల్మోస్ట్ ఆల్ 50% ఆఫ్ ద పీపుల్ ఆర్ జనరేటింగ్ జస్ట్ 20% ఆఫ్ వాల్యూ అడిషన్. ఎందుకంటే అగ్రికల్చర్ లో వాల్యూ అడిషన్ సెక్టర్. ఎస్, ఇందులో ఒక కాంట్రరీ ఒపీనియన్ ఉంది, అదే లేదు మనము ఏ పంట వేయాలో రైతుకు చెప్పాలనేది. అది 20 ఏళ్ళ నుంచి చేస్తూనే ఉన్నాగా, అది చేయట్లేదా? ఎన్ని ఎన్జిఓలు ఉన్నాయి, ఎన్ని గవర్నమెంట్లు ఉన్నాయి. ప్రతి గవర్నమెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఓటర్ ఇస్ యర్ ఫార్మర్, రైట్. వాళ్ళ మాట వింటుంది కదా. వింటున్నందుకే ఇప్పుడు మీరు చూస్తే పోయిన లాస్ట్ ఇయర్ బడ్జెట్లో చూస్తే మనకి దళిత బంధు స్కీమ్కి చాలా ప్రొవిజనింగ్ ఉంది. ఈసారి మీరు చూస్తే రైతు బంధు స్కీమ్కి చాలా ప్రొవిజనింగ్ ఉంది. సో గవర్నమెంట్ వాళ్ళ ప్రజలు ఏం చెప్తున్నా అది వింటుంది. డెమోక్రసీలో ప్రజలే రాజు, రైట్. రాజుకు తెలియకపోతే సబ్జెక్ట్
గవర్నమెంట్ వచ్చి మీరు చేసేది తప్పు, మీరు అడిగేది తప్పు అని చెప్పదు బాస్. చెప్తే ఏమవుతుంది, గవర్నమెంట్ ఉండదు. అందుకని గవర్నమెంట్ని తిట్టడం తప్పు. ఏ గవర్నమెంట్ అయినా, ఆ గవర్నమెంట్ ఎక్స్ ఉండని అని వై ఉండని అని, మనకి మన సబ్జెక్ట్ తెలియాలి. ఎకనామిక్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్, రైట్? ఇప్పుడు దీనివల్ల ఏం చేస్తుండ్రు, మీరు చాలా కష్టపడి మిడిల్ క్లాస్ పీపుల్, అప్పర్ క్లాస్ పీపుల్ అందరు కష్టపడి కడుతున్న ట్యాక్స్ని మనం తీసుకెళ్ళి లో ప్రొడక్టివిటీ సెక్టర్లో వేస్తున్నాం. నా ఇంకొక మీకు ఇందులో టిడ్బిట్ చెప్పనా, ఇంపార్టెంట్ థింగ్, రైట్? ఎడ్యుకేషన్ సెక్టర్ ఉంది, విద్యారంగం, రైట్? విద్యారంగంలో మన బడ్జెట్లో చూస్తే సుమారు 22,000 crores ఖర్చు పెడుతున్నాం మనం. అవుట్ ఆఫ్ 291 crores అరౌండ్ 8%. ఇందులో ఉన్న గ్రేటెస్ట్ థింగ్ ఏంటంటే 22,000 కోట్లు ఖర్చు పెట్టి అందులో 20,500 crores వీఆర్ స్పెండింగ్ ఓన్లీ ఆన్ ప్రైమరీ జనరల్ ఎడ్యుకేషన్ అంటాం. అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రిడామినెంట్లీ మీ ఫస్ట్ టు 10th క్లాస్ ఆర్ 12th క్లాస్ వరకు ఎడ్యుకేషన్ మాత్రమే. నా నేను క్వశ్చన్ అడుగుతా, నేను 12th పాస్ వరకు చదువుకున్నా, 12th పాస్ అయినా నాకు ఏం ఉద్యోగం వస్తుంది, రైట్? మ్యాక్సిమం వస్తే బేసికలీ ఒక డ్రైవర్ ఉద్యోగం వస్తుంది, అక్కడి వరకే వస్తుంది, రైట్? నాకు టెక్నికల్ స్కిల్స్ అంటే టెక్నికల్ ఎడ్యుకేషన్ అంటాం దాన్ని. టెక్నికల్ ఎడ్యుకేషన్ లేకపోతే నాకు ఒక ఫ్యాక్టరీలో నాకు ఉద్యోగం వస్తుందా, రైట్? నేను ఒక ఐటీ కంపెనీలో ఉద్యోగం వస్తుందా, ఆర్ ఒక హాస్పిటల్లో ఉద్యోగం వస్తుందా, హాస్పిటాలిటీలో ఇక్కడ ఉద్యోగాలు ఇక్కడ ఏ ఉద్యోగం రావాలన్నా నాకు టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉండాలి, అవును, రైట్? టెక్నికల్ క్వాలిఫికేషన్ మీద మనం ఎంత ఖర్చు పెడుతున్నాం, ఆ నెంబర్ చూడండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, 22,000 కోట్లల్లో టెక్నికల్ క్వాలిఫికేషన్, రైట్? ఉద్యోగాలు వచ్చే చదువు, బేసికలీ ఉద్యోగాలు వచ్చే చదువు మీద మనం ఖర్చు పెట్టేది కేవలం 500 కోట్లు మాత్రమే. 22,000 కోట్లలో 500 కోట్లు మాత్రమే టెక్నికల్ క్వాలిఫికేషన్స్ మీద ఖర్చు పెడుతున్నాం. అది లేనందుకు చాలామంది మన గ్రాడ్యుయేట్స్ లేరు. ప్రైమరీ ఎడ్యుకేషన్ 10th పాస్ 12th పాస్లు ఉన్నారు. బాస్ 10th పాస్ 12th పాస్ అయినంత మాత్రాన ఉద్యోగాలు రావు. ఆ 10th పాస్ 12th పాస్కి ఏవైతే ఉద్యోగాలు వస్తాయో అవి లో అర్నింగ్ ఉద్యోగాలు వస్తాయి, రైట్? ఇప్పుడు మీరు చూస్తే ఒక మనిషి చదువుకునే దానికి ఒక మనిషి సంపదకి సిగ్నిఫికెంట్ కోరిలేషన్ ఉంది. పిహెచ్డి చదివినోడికి చాలా ఎక్కువ శాలరీ వస్తుంది, రైట్? జనరల్లీ ఆఫ్ కోర్స్ పిహెచ్డి దొంగ చదువు సర్టిఫికేట్లు ఉన్న వాళ్ళకి రాదనుకోండి, బట్ జెన్యున్గా పిహెచ్డి చదివిన వాళ్ళకి చాలా ఎక్కువ ఉద్యోగం వస్తుంది. ఇప్పుడు ఈ పొద్దు ఇప్పట్లో మీరు చూస్తే ఏఐ ఎంఎల్ అని చెప్పి మెషిన్ లెర్నింగ్ అని చెప్పి బాగా నడుస్తుంది. ఇప్పుడు ఒక ఏఐ డేటా సైన్స్ చదువుకునే ఇంజనీర్కి కాలేజ్ నుంచి రిక్రూట్ అయిన అబ్బాయికి నెలకి దగ్గర సుమారు 1,00,000 నుంచి 2 లక్షలు మినిమం జీతం వస్తుంది. 2 లక్షలు నెల కంటే ఇట్స్ నాట్ అ నార్మల్ అమౌంట్, పెద్ద అమౌంట్ ఉట్టి కాలేజ్ చదువుకున్న అబ్బాయికి, రైట్? ఎందుకు? ఆ స్కిల్ ఉంది కాబట్టి. స్కిల్ లేనందుకు ఏమవుతుంది, మీకు ఆ స్కిల్ లేనందుకు ఉద్యోగాలు రావు. కంపెనీస్కి ఏమవుతుంది, స్కిల్ లేనందుకు నేను ఫ్యాక్టరీనే పెట్టా కదా, నేను ఫ్యాక్టరీ ఏడ పెడతా? ఎక్కడైతే నాకు గవర్నమెంట్ ఫేవరబుల్గా ఉండి సపోర్ట్ చేస్తుందో, అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అక్కడ చదువుకున్న వాళ్ళు ఉండాలి కదా. ఇప్పుడు లెట్స్ నేను ఒక కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ పెడుతున్నాను, లెట్స్ అజ్యూమ్ చాలామంది హై స్కిల్డ్ ఇంజనీరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇది అంటే ఒక బేసిక్ టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉండాలి. ఆ స్కిల్ ఉన్నోళ్ళు లేకపోతే నేను అక్కడ వచ్చి ఎందుకు పెడతా ఫ్యాక్టరీ, ఎక్కడ ఉంటానో అక్కడ పెడతా. సో ఇప్పుడు దీన్ని ఫ్లిప్ చేద్దాం ఈ క్వశ్చన్, రైట్? ఇప్పుడు మనం 75,000 కోట్లు అగ్రికల్చర్ అని దీని బదులు ఒక సింపుల్గా 5,000 కోట్లు తగ్గిద్దాం. 75,000 కోట్లు అగ్రికల్చర్ పెట్టే బదులు అట్లా బట్టి 70,000 పెడదాం బాస్, ఓకే, రైట్? మొత్తం తగ్గించడం కూడా తప్పే, ఎందుకంటే ఉన్న పలంగా రైతుని నువ్వు ఏ పని చేయకు పక్కన కూర్చో అంటే ఏం పని చేస్తావు, అది తప్పే. వీ కెనాట్ టేక్ డ్రాస్టిక్ యాక్షన్స్, వీఆర్ డెమోక్రసీ, రైట్? ఒక 5,000 కోట్లు నేను తక్కువ చేసినాను, నేను ఈ 5,000 కోట్లతో ఏం చేస్తా? ఇండస్ట్రీస్ బడ్జెట్ ఈరోజు 2,500 కోట్లు ఉంది, దాన్ని డబల్ చేస్తా. సో 5,000 2,500 కోట్లు ఇంకా మిగిలినాయి. టెక్నికల్ ఎడ్యుకేషన్ మీద 500 కోట్లు ఖర్చు పెడుతున్నా, నెక్స్ట్ స్కిల్ డెవలప్మెంట్ మీద 400 కోట్లు ఖర్చు పెడుతున్నా, 2 కంబైన్ 900 కోట్లు. దీన్ని డబల్ చేస్తా, ఇంకో 1000 కోట్లు ఆడపోయినాయి, ఇంకా నాకు 1,500 కోట్లు మిగిలినాయి. ఈ 1,500 కోట్లతోని నేను సర్వీసెస్ రంగానికి ఇస్తా, ఐటీ ఇట్లాంటి రంగానికి నేను డబ్బులు ఇస్తే ఇప్పుడు ఏమవుతుంది, మీరు ఇండస్ట్రీస్కి డబల్ ద బడ్జెట్ ఇస్తుందంటే ఫ్యాక్టరీ పెట్టే కంపెనీస్కి మీరు మోర్ సబ్సిడీస్ ఇవ్వచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ బిల్ ఒక 3 yearsకి నేను నామినల్గా ఛార్జ్, ఇప్పుడు మనం రైతులకి ఎలక్ట్రిసిటీ బిల్ వేవర్స్ ఇస్తుంటాము, రైట్? ఇండస్ట్రీస్కి ఇస్తే ఇండస్ట్రీస్ ఎక్కువ వస్తాయి, ఎక్కువ ఇండస్ట్రీస్ వస్తాయి, ఉద్యోగాలు ఎక్కువ వస్తాయి. ఉద్యోగాలు వచ్చినంత మాత్రం జనాలకు రావు. ఇప్పుడు నేను టెక్నికల్ ఎడ్యుకేషన్లో నేను బడ్జెట్ డబల్ చేస్తే, లెట్సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు ఒక 1000 మంది ఇప్పుడు కరెంటు ఖర్చు మీద ఒక ఈరోజు అయితే 500 కోట్లు ఖర్చు పెడుతున్నాం టెక్నికల్ ఎడ్యుకేషన్ మీద, దాని మీద చూస్తే ఒక లెట్స్ అజ్యూమ్ ఒక 10,000 మంది 1,00,000 మందికి టెక్నికల్ క్వాలిఫికేషన్ వస్తుంది, దాన్ని డబల్ చేస్తే 2 లక్షలు అవుతారు. నెంబర్ ఆఫ్ పీపుల్ హ్యావింగ్ ద స్కిల్ పెరుగుతుంది, అట్ ద సేమ్ టైం ఫ్యాక్టరీలకి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ పెరుగుతుంది, ఎందుకంటే కండిషన్స్ ఫర్ పుట్టింగ్ ద ఫ్యాక్టరీ ఇస్ నో బెటర్, రైట్? దీనివల్ల ఏమవుతుంది, అగ్రికల్చర్ నుంచి పీపుల్ విల్ స్టార్ట్ మూవింగ్ టు ఫ్యాక్టరీస్. నౌ ఇప్పుడు అగ్రికల్చర్ మీద మీకు ఆల్వేస్ మ్యానుఫ్యాక్చరింగ్లో అర్నింగ్ ఎక్కువ ఉంటుంది,
రైట్. వెరీ అగ్రికల్చర్, మీరు సింపుల్ ఒక వరి పంట గురించి మాట్లాడదాం. నేను ఈ టాపిక్ మీద మాట్లాడే ముందు చిన్న రీసెర్చ్ చేసుకొని వచ్చిన. రైట్, ఒక వరి పంట వేస్తా అంట మీకు ఈచ్ పంటకి 60,000 మీ టర్న్ ఓవర్ ఎకరానికి. ఓకే, రైట్. అండ్ ఒక రైతు సంవత్సరానికి 2 నుంచి 3 సార్లు ఆ పంటని వేయొచ్చు. అంటే లెట్స్ సే మీరు బాగా కష్టపడే రైతు, సో 3 సార్లు వేసిండు మీరు. 3 సార్లు వేస్తే మీరు సంవత్సరం పాటు కష్టపడుతున్నారు. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, సంవత్సరం పాటు కష్టపడి మీ సంపాదన, మీ టర్న్ ఓవర్ ఎంత? 60,000 × 3 1,80,000. ఇప్పుడు ఈ 1,80,000 మీ ఖర్చులు తీసేయండి. ఖర్చు కూడా పెడతారు కదా. ఏం ఖర్చు పెడతారు? మీరు సీడ్స్ కొనుక్కుంటారు, ఫర్టిలైజర్స్ కొనుక్కుంటారు, దాని తర్వాత కొద్దిగా కరెంట్ బిల్లు ఏదో కొద్దిగా కడతారు. రైట్, ఇవన్నీ ఖర్చులు తీసినాక మీకు 20% చలో అప్పర్ లిమిట్ ఇస్తున్నా, 25% మీ మార్జిన్ బిజినెస్ ఉండరు బాస్. మీరు అంత ఉందని నేను అనుకోవట్లేదు, ఉన్నారని అనుకుంటున్నా. 1,80,000 25% ఎంత? 45,000. నువ్వు సంవత్సరం పాటు కష్టపడి 45,000 సంపాదిస్తున్నావు అంటే నువ్వు ఆ పని చేయాలా? ఒకసారి మనందరం ఆలోచించాలి. మనకి అవసరానికి మించిన ఎక్కువ రైతులు ఉన్నాము మనము. వీ నీడ్ యాజ్ ఎ స్టేట్ మనందరం, పర్టికులర్లీ రైతులందరూ కూర్చొని ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, ఇంతమంది మనము సప్లై డిమాండ్ కదా వంశీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకో విషయం చెప్తా. ఇప్పుడు నేను డేటా సైన్స్ కోర్స్ చదువుకొని వస్తే మార్కెట్లో నాకు 2 లక్షలు శాలరీ వస్తుంది. రైట్, ఇంటింటా ఓ డేటా సైన్స్ ఇంజనీర్ అయిన అనుకో, నాకు 2 లక్షలు వస్తుందా? ఎందుకు? సప్లై పెరిగిపోతుంది కదా బాస్. సప్లై పెరిగితే ధర పడిపోద్ది. సో ఈరోజు మనకు రైతుల సప్లై చాలా ఎక్కువ ఉంది. 47%, అప్రాక్సిమేట్లీ 50% ఆఫ్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ రైతులు ఉన్నారు. దానివల్ల ఏమైపోతుంది, మీకు టూ మచ్ సప్లై వల్ల వాళ్ళ అర్నింగ్స్ కూడా తక్కువ ఉన్నాయి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి 1970s చైనాలో, అఫ్కోర్స్ చైనాని మనం డైరెక్ట్ కంపారిజన్ తీసుకోలేము, ఎందుకంటే చైనా డెమోక్రసీ కాదు. బట్ ఉదాహరణకు నేను మీకు చెప్తా, 1970s చైనీస్ ఎకానమీ వాజ్ ఆల్సో మేజర్లీ అగ్రికల్చరల్ ఎకానమీ. చాలా మంది వాళ్ళ ఎకానమీలో అగ్రేరియన్ ఫార్మర్సే ఉండే. చైనా టుక్ అ స్టాండ్స్ దట్ అగ్రికల్చర్లో ఎక్కువ డబ్బు లేదు, సో పీపుల్ హ్యావ్ టు మూవ్ టు ఫ్యాక్టరీస్ అండ్ ఇండస్ట్రీస్ అని చెప్పి మీరు చూస్తే నెక్స్ట్ 10-15 yearsలో మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ మూవ్డ్ ఇన్ టు మ్యానుఫ్యాక్చరింగ్. రైట్. సో చైనీస్ మీరు ఎంప్లాయ్మెంట్ డిస్ట్రిబ్యూషన్ చూస్తే ఇట్స్ వెరీ లెస్ ఇన్ అగ్రికల్చర్. అదే మీ డెవలప్డ్ ఎకానమీస్ యూరోప్ ఆర్ అమెరికాలు చూస్తే దట్ నెంబర్ ఇస్ అరౌండ్ 10-12% మాత్రమే. మన దగ్గర అది క్లోజ్ టు 50% ఉంది, 47%. I've read in a newspaper article. That is too high. So number of people working in farmers తగ్గాలి మనకి. సో పీపుల్ మైట్ థింక్ ఇది కాంట్రవర్సీ. మీరు జనరలీ మీరు సినిమాలలో ఎక్కడ చూసినా రైతుని మనం కాపాడుకోవాలి, కరెక్టే. అట్లా అని చెప్పి ఇంతమంది రైతులు ఉంటే ఏం చేయలేము. దీనివల్ల చూడండి ఏమవుతుంది, పాపం రైతులు రిచ్ అవుతుండా. ఇప్పుడు మనము ఇన్ని రుణమాఫీలు ఇవన్నీ ఇస్తున్నాం, దాంతో పాపం రైతు రిచ్ అవుతుండా? ఏమవుతుంది, అప్పులు తగ్గుతున్నాయి, బట్ ఇంకా అప్పులనే కదా ఉన్నది. నువ్వు సంవత్సరానికి 45,000 బాస్, 45,000 నువ్వు సంపాదిస్తున్నావు అంటే ఆ పని చేయొద్దు. వెరీ సింపుల్. ఎందుకంటే నెలకు 4,000 కోసం ఇంత ఎందుకు కష్టపడాలి? ఎస్, ఉన్న పలంగా ఏం చేయాలి. ఇప్పుడు రేపటిలో నేను ఐఎమ్ నాట్ సేయింగ్ రేపటి నుంచి రైతులు ఏం పని చేయొద్దు, రైతులకు మనం రూపాయి కూడా ఇవ్వద్దని. దట్ ఈస్ రాంగ్. నేను అనేది ఏంటంటే కొద్దిగా డబ్బు ఒక 10% రైతులకు ఇచ్చే తక్కువ చేసి ఇండస్ట్రీస్కి మూవ్, డిస్ట్రిబ్యూషన్ మారుద్దాం. ఒక 10 yearsలో అగైన్ మార్చగానే నెక్స్ట్ ఇయర్లో మనకు రిజల్ట్ కనపడదు. ఏదైనా ఆర్థికంగా రిజల్ట్ కనపడాలంటే 5 to 10 years పడుతుంది. 5 to 10 yearsలో ఏమవుద్ది, ఇప్పుడు ఈ రైతులు వీళ్ళు పనిచేస్తారు, వీళ్ళ పిల్లలు టెక్నికల్ ఎడ్యుకేషన్ తెచ్చుకుంటారు. ఎందుకు? బడ్జెట్ అందులో పెరిగింది కాబట్టి. మోర్ కాలేజెస్ ఆర్ మోర్ ఫెసిలిటీస్, వాళ్ళకి టెక్నికల్ ఎడ్యుకేషన్ వస్తే అండ్ ఇండస్ట్రీస్ పెరుగుతుంది. ఇండస్ట్రీస్ పెరగడానికి ఇండస్ట్రీస్ బడ్జెట్ పెంచుదాం, డబల్ చేద్దాం. 2,500 కోట్లు జస్ట్ 5,000 చేద్దాం. మీకు ఇండస్ట్రీస్కి ల్యాండ్ కన్సెషన్ ఇవ్వచ్చు, ఆర్ లేకపోతే ఎలక్ట్రిసిటీ కన్సెషన్ ఇవ్వచ్చు, ఆర్ వాటర్ ఎనీ కన్సెషన్ ఇవ్వచ్చు. అది చేస్తే ఇండస్ట్రీస్ వస్తాయి, వీళ్ళకి ఇక్కడ స్కిల్స్ వచ్చినాయి, ఉద్యోగాలు వచ్చేస్తాయి. అప్పుడు ఏమైపోతుంది, మీరు ఓవర్ 10 years నెంబర్ ఆఫ్ పీపుల్ వర్కింగ్ ఇన్ farming sector from 47% will slowly start coming down. Right. That is how farmers will become rich. ప్రొడక్టివిటీ పెరగడం వల్ల. అండ్ అట్ ద సేమ్ టైం ట్యాక్స్ కట్టినందుకు నాకు చలో ఓకే, నలుగురికి ఈ డబ్బులు హెల్ప్ చేసింది, ఒక పేద కుటుంబం నుంచి వాళ్ళు మిడిల్ క్లాస్కి ఈరోజు వస్తుండ్రు అనేది ఉంటే సరే, ఒక సంతృప్తి అని ఉంటుంది. 2 జరగనప్పుడు న్యాచురల్లీ కడుపుమంటూ ఉంటుంది. అందుకని మనం మీమ్స్ ఇవన్నీ వేస్తుంటాము. దీనికి చిన్న ఎక్స్టెన్షన్ అన్న, లైక్ ఇందాక మీరు అంటున్నప్పుడు ఎడ్యుకేషన్ మీద ఇంత ఖర్చు పెడుతున్నారు గవర్నమెంట్, దాంట్లో ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇంత ఖర్చు పెడుతున్నారు, ఎక్కువ పోతుంది. స్కిల్ డెవలప్మెంట్, ప్రైమరీ జనరల్ ఎడ్యుకేషన్ తక్కువ, స్కిల్ టెక్నికల్ దానికి తక్కువ, చాలా తక్కువ. ఇక్కడ ఎక్కువ, అక్కడ తక్కువ. 4-5% అక్కడ, 95% ప్రైమరీ జనరల్ ఎడ్యుకేషన్. ఇప్పుడు మన పాడ్కాస్ట్ చూసిన వాళ్ళలో చాలా మంది దేవ్ గాట్ ప్రైవేట్ ఎడ్యుకేషన్, అంటే ప్రైవేట్ స్కూల్స్ లో, ప్రైవేట్ కాలేజెస్ లో వచ్చి ఉంటుంది. సో వాళ్ళకి దీని ఇంపార్టెన్స్ అర్థం కాకపోవచ్చు. లైక్ జస్ట్ థింక్ అబౌట్ Tier 2 or Tier 3 places, Tier 3 cities or something.
అక్కడ ఉన్న వాళ్ళు మెజారిటీ గవర్నమెంట్ కాలేజెస్లో చదువుకుంటారు, గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకుంటారు. వాళ్ళకి ఖర్చు పెట్టే డబ్బులే ఈ అలొకేషన్ నుంచి పోతున్నాయి. సో వీ మైట్ నాట్ అండర్స్టాండ్ సేమ్ థింగ్. చాలా మంది ఫార్మర్స్ కొడుకులు ఉండకపోవచ్చు, ఆర్ ఫార్మర్స్ ఉండకపోవచ్చు ఈ పాడ్కాస్ట్ చూసిన వాళ్ళు. సో వాళ్ళకి అర్థం కాదు ఫార్మర్స్కి ఎంత డబ్బులు పెడుతున్నారు, ఏడికి పోతున్నాయి తెలియదు వాళ్ళకి. సో అందుకే కొంచెం డీకోడ్ చేసినాం అనుకోండి, లైక్ ఫార్మర్స్ ఎక్కడెక్కడ పోతుంది. ఫార్మర్స్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ రైతు రుణమాఫీ, లేకపోతే వాళ్ళకి ఇచ్చే సబ్సిడీస్, లోన్ వేవర్లో కూడా మొత్తం చేస్తారా సగం చేస్తారా వేరే విషయం. సో దాట్ వే ఇప్పుడు ఇంతగా మీరు అన్నారు అగ్రికల్చర్ మీద 50,000 crores, ఇరిగేషన్ మీద 20-25,000 crores. కరెక్ట్. యాక్చువల్లీ ఇఫ్ యూ కన్సిడర్ ఇరిగేషన్ మీద ఖర్చు పెట్టేది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. కరెక్ట్ వంశీ. డ్యామ్స్ కానీ ఇట్లాంటివి. ఓవరాల్ మీరు బ్రాడ్గా చూస్తే వంశీ ఇరిగేషన్ మీద ఖర్చు పెట్టేది మంచి డబ్బు. ఎందుకంటే మీరు ఇరిగేషన్లో డ్యామ్ కడతారు, డ్యామ్ కడితే ఖర్చు ఈ రోజు అవుతుంది, బట్ నెక్స్ట్ 20 ఏళ్ళు మీకు హెల్ప్ అవుద్ది. వాటర్ మీరు ఎవ్రీ ఎండాకాలంలో వాటర్ తీసుకొని ఫార్మ్స్ 24 ఆల్ సీజన్స్లో ఫార్మ్స్ వేసుకోవచ్చు. అగ్రికల్చర్లో ఖర్చు పెట్టే డబ్బు 50,000 crores, రైట్? మెజారిటీ ఆఫ్ దిస్ డబ్బు ఈస్ గోయింగ్ టువర్డ్స్ సబ్సిడీస్ ఆర్ సీడ్ పర్చేసెస్, ఫర్టిలైజర్ పర్చేసెస్. సో ఇది రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటాం, రైట్? ఇది ఉట్టి ఖర్చు, దుబారా ఖర్చు అంటే అంత దుబారా కాదు కానీ, బట్ టెక్నికలీ దీనివల్ల మనకు లాంగ్ టర్మ్ బెనిఫిట్ ఏమీ ఉండదు. ఇరిగేషన్ వల్ల అట్లీస్ట్ లాంగ్ టర్మ్ బెనిఫిట్ ఉంటుంది. ఇలాగేసిన ఎకరానికి లెక్క ప్రకారం ఎగ్జాంపుల్ నెలకి ఎగ్జాంపుల్ ఒక రైతు తన దగ్గర ఉన్న స్కిల్తో అంటే ఫార్మింగ్ స్కిల్ ఎగ్జాంపుల్ ఒక 10 లక్షలు సంపాదించాలంటే ఎన్ని పదుల సంఖ్యలో ఎకరాలు ఉండాలి ఆయన దగ్గర. కరెక్ట్. అన్ని ఉంటే తప్ప అంత ఎర్న్ చేయలేడు. అంటే వరిని ఎగ్జాంపుల్ తీసుకుంటా. అబ్సల్యూట్లీ. అండ్ ఇంకోటి కూడా మీరు చూస్తే ఏమవుతుందంటే వంశీ, ఇన్స్పైట్ ఆఫ్ 20 years ఆఫ్ గవర్నమెంట్ ఎఫర్ట్ అండ్ నాట్ ఓన్లీ గవర్నమెంట్, వేరియస్ NGOs ఉన్నాయి, స్టార్ట్అప్స్ ఉన్నాయి ఈ మధ్యలో, విచ్ ఆర్ టెలింగ్ అండ్ హెల్పింగ్ ఫార్మర్స్, సాయిల్ కార్డ్స్ ఇస్తుండ్రు, ఏది వేయాలి అంతే వేసినాక కూడా అవుట్పుట్ ఇంతే ఉంది. అండ్ చాలాసార్లు తెలియక ఏం చేస్తారు, అందరు తీసుకెళ్ళి ఒకటే క్రాప్ వేసేస్తారు. వేస్తే ఏమైతే దాని ధర ఆటోమేటిక్లీ నువ్వే పడేస్తున్నావు బాస్. రైట్. సో అందుకనే అండి అదే అండి వంశీ, నేను అనేది ఏంటంటే వచ్చు కదా అని అదే పని చేసుకుంటూ ఉంటున్నాం అనుకోండి, మన సంపద పెరగదు. కష్టపడాలి అండ్ కొత్త పనిలో కష్టపడాలి. స్మార్ట్ వర్క్లో హార్డ్ వర్క్ చేయాలి. ఓన్లీ స్మార్ట్ వర్క్, ఓన్లీ హార్డ్ వర్క్తో విన్ రాదు. స్మార్ట్ వర్క్లో హార్డ్ వర్క్ చేస్తే అప్పుడు మనకి సంపద అనేది పెరుగుద్ది. ఓకేనా? ఇప్పుడు 2,91,000 crores అంటే 2,91,000 crores ఇస్ స్టేట్స్ బడ్జెట్ ఫర్ 2024-2025. కరెక్ట్. రైట్. ఈ ఇయర్లో ఇంత ఖర్చు పెట్టబోతున్నాం అని చెప్పి గవర్నమెంట్ చెప్పేసింది. అందులో నుంచి మీరు ఇందాక 75,000 crores చెప్పిన 75,000 crores సుమారు ఎడ్యుకేషన్ 1,00,000 crores సుమారు 1,00,000 crores వర్త్ లెక్క చెప్పిన. మిగిలిన దాని గురించి మాట్లాడదాం, అయిపోతుంది వెళ్ళిపోతుంది. మిగిలిన దాంట్లో ఏంటంటే వంశీ అనదర్ మేజర్ ఏమైనా కాంట్రవర్సీస్ ఉన్నాయా? కొద్దిగా కాంట్రవర్సీ అంటే నా ప్రకారం అదే, మొన్ననే ఏదో సినిమా చూస్తే అందులో డైలాగు నిజానికి నమ్మకంతో సంబంధం లేదన్నట్టు, నిజానికి కాంట్రవర్సీతో కూడా సంబంధం లేదు. నిజమే, వెదర్ అది కాంట్రవర్సీగా మనం తీసుకున్నామా లేదా అనేది మన ఒపీనియన్. ఐ టోటలీ బిలీవ్ దట్. సో ఇంకొక పాయింట్ కూడా నాకు దీంట్లో హైలైట్ చేయాలని ఉంది, రైట్? సుమారు మైనారిటీ వెల్ఫేర్, రైట్? మైనారిటీ వెల్ఫేర్ అంటే BC, SC, ST, రైట్? ఇవన్నీ మన క్యాస్ట్స్, రైట్? కొంచెం జాగ్రత్త మాట్లాడదాం. అబ్సల్యూట్లీ. అంటే ఐ ఆల్సో అండర్స్టాండ్ దిస్. అండ్ కానీ దీంట్లో నాకు ఒక పాయింట్ నిజంగా చెప్పాలని ఉంది. ఇది నా ఒపీనియన్ మాత్రమే, నేను డిస్క్లైమర్లా చెప్తున్నా, బట్ లెట్ మీ సే ఇట్, రైట్? ఎందుకంటే సో బేసిక్లీ కమింగ్ టు ద పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మైనారిటీ వెల్ఫేర్ SC, ST, BC ఈ 3 వర్గాలకు సంబంధించి గవర్నమెంట్ సుమారు 23,000 crores ప్రొవిజన్ చేసుకుంది. వీళ్ళ వెల్ఫేర్ అండ్ వీళ్ళ వెల్ఫేర్ మీద ఖర్చు పెడతాను. అసలు టాపిక్కే అసలు బడ్జెట్ హెడ్ మైనారిటీ వెల్ఫేర్ 8%, విచ్ అగైన్ 8%. సో ఇందులో నాకు ఒక డౌట్ ఉంది, ఒక డౌట్ కంటే ఎక్కువ ఒక ఆవేదన, రైట్? ఇప్పుడు వెల్ఫేర్ మైనారిటీకి అనేది స్పెషల్గా ఏంటిది? ఇప్పుడు నేను అర్థం చేసుకోగలిగేది ఏంటంటే, ఎస్ ఆపర్చునిటీ, ఉద్యోగాలలో మనం మైనారిటీస్కి కొద్దిగా బెనిఫిట్ ఇస్తున్నాం. ఇప్పుడు SC వర్గం నుంచి వస్తే మీకు ఉద్యోగంలలో ఒక 20% వెయిటేజ్, ST నుంచి వచ్చి ఒకటి, BC నుంచి ఒక వెయిటేజెస్ ఇస్తున్నాం. అది ఐ కెన్ అగ్రీ విత్. ఎందుకంటే మైనారిటీస్ పాపం డిఫికల్ట్ ఫైనాన్షియల్ సర్కమ్స్టాన్సెస్ నుంచి ఏజెస్ నుంచి అదొకటి ఉంది. సో అట్లా వస్తుంది. సో ఉద్యోగం అంటే ఆపర్చునిటీలో మనము బైఫర్కేషన్ పెట్టుకుందాం, అర్థమవుతుంది. ఓకే చలో వాళ్ళకి దే నీడ్ సపోర్ట్. వెల్ఫేర్ అంటే మెజారిటీ ఏమవుతుంది వెల్ఫేర్లో మీకు క్యాష్ హ్యాండ్అవుట్స్ వస్తాయి. అంటే మీకు గవర్నమెంట్ నుంచి నెలకింత డబ్బులు, పెన్షన్లు కూడా కాదు, క్యాష్ హ్యాండ్అవుట్స్. పెన్షన్లు మళ్ళీ సెపరేట్ హెడ్, ఇది పెన్షన్ గానే కాదు మీకు. ఇప్పుడు బికాజ్ మీరు BC అయితే మీకు నెలకు ఒక 3,000 4,000 అట్లా గవర్నమెంట్ ఇస్తుండొచ్చు, క్యాష్ హ్యాండ్అవుట్స్ అంటాం సింపుల్గా, రైట్? ఆర్ లేకపోతే మీ ఎడ్యుకేషన్ ఫీజు గవర్నమెంట్ పే చేస్తుండొచ్చు అదనపుగా. లేకపోతే మీకు హెల్త్ హెజార్డ్ ఏమైనా అయినప్పుడు గవర్నమెంట్ మీ హెల్త్ బిల్స్ పే చేస్తుండొచ్చు. అపార్ట్ ఫ్రమ్ ద హెల్త్ ప్రొవిజనింగ్ కూడా
దగ్గర 11,000 crores ఉంది. అది కాకుండా అవుట్ ఆఫ్ ద బడ్జెట్ అంటే ఈ లెక్కన అగ్రికల్చర్ లో దళితులు ఐ మీన్ మీరు ఇందాక చెప్పిన అగ్రికల్చర్ లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దళితుడైనా, ఓసీ అయినా, బీసీ అయినా 75,000 crores మనం ఖర్చు పెట్టేస్తాం. ఇన్వాల్వ్ అవుతున్నది. సేమ్ థింగ్ గోస్ విత్ ఎడ్యుకేషన్ ఆల్సో. సేమ్ థింగ్ విత్ ఎడ్యుకేషన్. ఇఫ్ యు కన్సిడర్ దీస్ ఆల్సో యాస్ వెల్ఫేర్ ఇందులో వస్తుంది. ఇది కాకుండా స్పెషల్ గా వాళ్ళు ఓకే. ఇప్పుడు ఈ వెల్ఫేర్ దగ్గర వచ్చే నాది ఒక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఒక ఓసీ పర్సన్ ఉండు హూ బిలాంగ్స్ టు హూజ్ ఫైనాన్షియల్లీ వీక్, రైట్, అతనికి ఏం లేదు అంటే నేను అనేది ఏంటంటే ఆపర్చునిటీస్లో మనం బైఫర్కేషన్ చేద్దాం. అది ఒకసారి ఒక రకంగా నీడెడ్ అనుకుందాం. అంత దాంట్లో కూడా డిబేటబుల్లే అది కూడా. బట్ చలో ఒప్పుకుందాం. బట్ కష్టాలలో విభేజాలు ఎందుకు? వై షుడ్ వి బైఫర్కేట్? ఇప్పుడు లెట్స్ ఏ ఒక ఓసీ పర్సన్కి ఒక యాక్సిడెంట్ అయింది, రైట్, ఒక మైనారిటీ పర్సన్కి ఒక యాక్సిడెంట్ అయింది, రైట్. మైనారిటీ పర్సన్కి ఇంకా బడ్జెట్ ఉంది అలొకేషన్, ఓసీ పర్సన్కి బడ్జెట్, ఆ ఓసీకి స్పెషల్గా బడ్జెట్ లేదు, హెల్త్ సంబంధించిన బడ్జెట్ అయిపోయింది అనుకోండి. అంటే ఇతని ప్రాణానికి మేము ఇవ్వము, అతని ప్రాణానికి మేము ఇస్తామా? అది కూడా అగైన్ నేను అనేది ఇది అంతే జనాలు అర్థం చేసుకోవాలి. బికాస్ ఈ గవర్నమెంట్ని అనడం, గవర్నమెంట్ ఏం చేస్తుంది బాస్, మీరు ఇది అడుగుతున్నారు కాబట్టి ఇస్తున్నారు, ఇవ్వకపోతే ఏమవుతుంది? గవర్నమెంట్ పక్కన కూర్చోబెట్టి కొత్త గవర్నమెంట్ని తెచ్చుకుంటాం, సింపుల్ కదా. సో మనం అడిగేది కరెక్టా? అది మనందరం ప్రశ్నించుకోవాల్సి. ఆపర్చునిటీలలో ఎస్ ఒక డిఫరెంట్ వర్గానికి డిఫరెంట్ వెయిటేజ్ ఇద్దాము. బట్ వెల్ఫేర్లు ఎందుకు? వెల్ఫేర్లో ఇప్పుడు నా లైఫ్ ఆపదలు ఉంటే, ఆర్ నేను నా బేసిక్ లైఫ్ని నేను నడుపుకోలేకపోతే, ఆర్ లేకపోతే నా పిల్లలు నేను చదివించలేకపోతే నేను ఏ వర్గానికి చెందిన ఏంటిది? అందరికీ. అందుకని నా ఒపీనియన్లో బ్రాడ్గా వెల్ఫేర్ అని ఒక కేటగిరీ వేసుకోవాలి. కానీ మైనారిటీ వెల్ఫేర్ ఏంది బాస్? ఒక్కని ప్రాణం ఇంకొని ప్రాణం కంటే ఎక్కువ ఎట్లా అవుద్ది? అది తప్పు అనిపిస్తుంది నాకు. ఇది జనాలు ప్రశ్నించుకోవాలి, మనందరం మనం ప్రశ్నించుకోవాలి. ఆపర్చునిటీలో ఎస్, ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ పర్లేదు. బట్ సంక్షేమంలో వెల్ఫేర్లో ఐ డోంట్ థింక్ ఇస్ కరెక్ట్. అందుకని ఈ పాయింట్ కూడా నాకు మాట్లాడాలని ఉండే, ఎక్స్ప్లెయిన్ చేయాలి. చిన్న కన్ఫ్యూజన్, ఒక్క నిమిషం, సారీ. అంటే ఇప్పుడు మైనారిటీస్ అన్నారు, మైనారిటీస్ అంటే అగైన్ రిలీజియస్ ఆస్పెక్ట్లో వస్తుంది. ఐ స్టాండ్ కరెక్టెడ్ వంశీ. మైనారిటీ అంటే నేను అన్నది రిలీజియస్ బేస్డ్ మైనారిటీస్ కాదు, క్యాస్ట్ గురించి మాట్లాడుతున్నాను. సో పర్టికులర్లీ నేను మాట్లాడింది బీసీ, ఎస్సీ అండ్ ఎస్టీ, ఈ క్యాస్ట్కి సంబంధించింది. ఎస్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ రిలీజియస్ మైనారిటీస్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ క్యాస్ట్స్. రైట్. అండ్ ఎగ్జాక్ట్లీ నేను ఇదే చూసిన సమ్మరీలో ఉన్నప్పుడు కూడా, బడ్జెట్లో సమ్మరీలో కూడా రాసినప్పుడు ఎలా రాశారంటే మైనారిటీ వెల్ఫేర్ అని రాసి కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ అని రాసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ అది యాక్చువల్లీ మైనారిటీ కాదు. మైనారిటీ అంటే జనరల్ రిలీజియస్ బేసిస్ ఉంటుంది. దీస్ ఆర్ డిఫరెంట్ క్యాస్ట్స్. సో ఈ క్యాస్ట్స్కి సంబంధించిన ఎక్స్పెండిచర్ గురించి మనం మాట్లాడాలి. అంటే నాకు కూడా క్వశ్చనబుల్ ఆర్ థాట్ ప్రొవోకింగ్ పాయింట్ ఇది. బట్ ఇక్కడ నేను ఒక జనరల్ వ్యూవర్ లాగా ఐ వాంట్ టు నాట్ డిబేట్ లైక్ డిస్కస్ విత్ యూ. ఓకే, అట్లే చూస్తా ఈ పాయింట్ నేను. ఇప్పుడు మనము ఒక ఇష్యూ గురించి మాట్లాడుతున్నాం. ఇఫ్ వి కన్సిడర్ దిస్ యాజ్ నాట్ అ రైట్ వే అనుకుంటే మీరు పాయింట్అవుట్ చేశారు. దీనికి సొల్యూషన్ ఉండొచ్చు. ఏంది? వి షుడ్ నాట్ ఆస్క్ అని. సొల్యూషన్కి ఇంప్లిమెంటేషన్కి తేడా ఉంది. ఎస్, ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఐ వాంట్ ప్లీజ్ నా సొల్యూషన్ వాట్ ఐఎమ్ థింకింగ్ వీ షుడ్ నాట్ ఆస్క్ అనేది కాదు ఈ విషయానికి సంబంధించి. జనరల్ వెల్ఫేర్ అందాం, మైనారిటీ వెల్ఫేర్ అనేది ఎందుకు స్పెషల్? అందరికీ ఉండాలి కదా వెల్ఫేర్, పర్టికులర్గా మైనారిటీ. ఎందుకంటే ఈరోజు ఏంటిది, మైనారిటీస్ అనేది ఎవరైతే ఉన్నారో వాళ్ళు మైనారిటీ ఇన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ రకంగా మైనారిటీ నాకు తెలీదు. ఎలక్టోరల్గా అయితే మైనారిటీ కాదు, electorally they are majority, right? Electorally they have the power, hence that number is coming, right? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఓసీ ఉందనుకోండి, ఓసీ వాళ్ళ పాపులేషన్ ఎంత ఉంటుంది? 7% ఎంత ఉంటుంది, మళ్ళీ అందుకే వాళ్ళకి లేదు. సో మైనారిటీ అనే వర్డ్ ఎంతవరకు కరెక్ట్? పవర్ రకంగా అయితే బీసీ, ఎస్సీ, ఎస్టీ దే కంబైన్ ఫార్మ్ ద హైయెస్ట్ ఓటింగ్ పర్సెంటేజ్. పవర్ వాళ్ళ చేతుల్లో ఉంది. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్. సో నేను యాక్చువల్లీ అడుగుదాం అనుకుని దీని గురించి కాదు, ఇంత ముందుకు సెగ్మెంట్ గురించి, అగ్రికల్చర్ అండ్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడడం కదా. ఇప్పుడు దానికి ఇఫ్ ది ఇష్యూ ఇస్ ఇంప్లిమెంటింగ్ ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ ది ఫండ్స్ మోర్ టువర్డ్స్ దట్ సెగ్మెంట్, వేరే అక్కడి నుంచి కొంచెం తక్కువ ఉత్పత్తి అవుతున్నప్పుడు ఎక్కువ ఉత్పత్తి అవుతున్న దగ్గర ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే ఇంకొంచెం బెటర్గా వస్తుంది అనేది బేసిక్ కామన్ సెన్స్. దట్ ఐ అండర్స్టూడ్. ఇప్పుడు దీన్ని మార్చాలి అనేది సొల్యూషన్ అనుకుందాం. మార్చడం ఎలా అనేది నా క్వశ్చన్. ఇప్పుడు ఎగ్జాంపుల్ అన్న, ఇప్పుడు ఐఎమ్ ఫ్రమ్ ఫార్మర్స్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ. మా ఫాదర్ మదర్ కోర్ ఫార్మర్స్. ఓకే, మా బాబాయ్లు అందరూ అదే చేస్తున్నారు. నేను ఇక్కడ ఇవాళ వచ్చి మా పేరెంట్స్కి అరే ఫార్మింగ్ ఆపుదాము, వేరేదేమని చేద్దాము అనగా నీకేం తెలుసరా పక్క కూర్చో అనే దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది ఇంట్లో డిస్కషన్లో. సో వాట్ ఇఫ్ ఐ ఆస్క్ యూ యాజ్ అ యంగ్స్టర్ ఆర్ అ పర్సన్ హూ ఇస్ వాచింగ్ దిస్ పాడ్కాస్ట్, నేను ఫార్మర్ కాకపోయినా నేను ఫార్మర్ ఫ్యామిలీ అయినా ఏం చేస్తే ఇట్లాంటివి మారుతాయి? వాట్ షుడ్ వి నో బ్రాడ్లీ?
టూ థింగ్స్ వంశీ, అదే మనము ఓవర్ నైట్కి వెళ్ళి నేను అన్ని బంద్ చేస్తాను అనడం తప్పు. ఎందుకంటే నాకు తరతరాలుగా తెలిసిన పని. నేను ఒక ఫార్మర్ అనుకో, నాకు తరతరాలుగా తెలిసిన పని. నువ్వు ఓవర్ నైట్కి వచ్చి చలో బంద్ చేయి, నేను ఇదంతా చేయొద్దు, ఈడ సంపద ఉత్పత్తి అవ్వట్లేదు, నువ్వు ఇంకో పని చేయంటే అది కాదు. లెటెస్ట్ ప్లాన్, ఒక 10-year ప్లాన్ వేసుకుందాము, రైట్? నేను 10 years ప్లాన్ లేని 75,000 ఖర్చు పెడుతున్నాం కదా బాస్. ఎవ్రీ ఇయర్ ఇప్పుడు మనం ఎట్లయితే రైతు రుణానికి ఇవన్నిటికి బడ్జెట్ ప్రొవిజన్ చేసుకుంటున్నామో అన్నిటికి వెళ్ళి 10% కట్ చేసి వేరే దాన్ని తిక్కు పెట్టండి. వీళ్ళ సైడ్ నుంచి కూడా ఆలోచిస్తున్నాం. పీపుల్ హు ఆర్ గెటింగ్ ది బెనిఫిట్స్ కూడా వాళ్ళు ఎట్లా ఆలోచిస్తే ఎక్స్పెక్టేషన్ మారుతుంది, వాళ్ళు కూడా బైఫర్కేషన్ కొన్ని. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే వంశీ, లాంగ్ టర్మ్ ఎకనామిక్ ప్రోగ్రెస్ విల్ నెవర్ హ్యాపెన్ వితౌట్ షార్ట్ టర్మ్ పెయిన్. ఇప్పుడు మీకు సింపుల్ లాజిక్ చెప్తా. చిన్నప్పుడు నేను చదువుకున్నప్పుడు నేను ఫెయిల్ అయితే మా అమ్మ కొట్టేది. ఇన్ఫ్యాక్ట్ నేను 10th పాస్ అయింది మా అమ్మ భయానికి. 10 సార్లు చదివి లేకపోతే నన్ను ఇంట్లో ఉండనిష్టం లేదని చెప్పి చదువుకొని పాస్ అయింది. అంటే అమ్మ మంచి చెడు చెప్పింది, ఈరోజు చదువుకున్నందుకు ఐఎమ్ డూయింగ్ రీజనబుల్లీ వెల్, రైట్? ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలే కదా రాజు, రైట్? రాజు తప్పు చేస్తే వాడిని శిక్షించేది, శిక్షణ కూడా అవసరం లేదు, వాడిని కరెక్ట్ దిశలో నడిపేదేవాడు. గవర్నమెంట్ ఈజ్ పబ్లిక్ సర్వెంట్, రైట్? వీళ్ళకి సేవ చేయనీకి ఉంది. అండ్ ఒకళ్ళు మంచి సేవ చేయకపోతే 5 ఏళ్ళకి ఒకసారి తీసేస్తున్నాం కూడా కదా, 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో నచ్చినప్పుడు తీసేస్తున్నాము. సో రాజు ఎవడు? ప్రజలకే కరెక్ట్ విషయం తెలియనప్పుడు ఆర్ కరెక్ట్ విషయం తెలిసినా నాకు అది వద్దు అని అన్నప్పుడు ఎట్లా మనం రైట్ డైరెక్షన్లో వెళ్ళేది? బట్ చాలాసార్లు నేను చూసింది ఏంటంటే, ప్రజలకి కరెక్ట్ విషయం తెలిస్తే ఆ లైన్లో వెళ్తారు, చాలాసార్లు ఈ విషయం తెలియదు. ఇప్పుడు నేను ఈ చెప్పిన టాపిక్ ఉంది వంశీ, ఇది జనరలీ ఇది బేసిక్స్ ఆఫ్ ఎకనామిక్స్, పెద్ద ఏం కాంప్లికేటెడ్ కూడా కాదు. మన స్కూల్లో ఎప్పుడని చెప్పినా, మన కాలేజ్లో చెప్పినా, చెప్పకపోతే మనకి ఎట్లా తెలుస్తుంది? తెలియనప్పుడు మనము కరెక్ట్ ఎట్లా చేస్తాము? తప్పేగా చేసేది. ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్, నేను లెట్సే నేను డ్రైవింగ్ టెస్ట్కి వెళ్ళినా, నేను యూఎస్లో కార్ లైసెన్స్ తీసుకున్నా, డ్రైవింగ్ టెస్ట్కి వెళ్ళాను. డ్రైవింగ్ టెస్ట్కి వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి నేను చదువుకున్నా, ఓకే రోడ్డుకి లెఫ్ట్ నడపాలి, ఈడ స్టాప్ సైన్ ఉంటే ఆగాలి, ఇవన్నీ. నేను చదవకపోతే నాకు దాని గురించి తెలియదు, నేను మోర్ ప్రోన్ టు డూ యాక్సిడెంట్, రైట్? సో ఏమైపోతుందంటే వంశీ, ఐ ఫీల్ మెల్లమెల్లగా ఈ టాపిక్స్ జనాలకు చెప్పుకుంటూ రావాలి. ఎకనామిక్స్ అనేది ఒక రైతు కాడ నుంచి ప్రతి ఒక్క ఐటీ ఆర్ ఎక్కడ వర్క్ చేస్తున్న ప్రతి మనిషికి తెలవాలి. నన్ను అడిగితే 10 years దాటిన ప్రతి అబ్బాయికి కానీ అమ్మాయి కానీ వాళ్ళకి అర్థమయ్యే భాషలో బేసిక్స్ చెప్పుకుంటూ రావాలి. ఇగ్నోరెన్స్ ఈజ్ నాట్ అన్ ఎక్స్క్యూజ్ బాస్. ఎందుకంటే ఇగ్నోరెన్స్ వల్ల మిడిల్ క్లాస్ ట్యాక్సులు కడుతుండ్రు, వాళ్ళకి బెటర్మెంట్ అనుకున్నంత అవ్వట్లేదు, నెక్స్ట్ ఆ డబ్బులు వేస్ట్గా అయిపోతున్నాయి. నిజంగా రైతు జీవితం కూడా బెటర్, ఎందుకంటే రైతు మీద ఎన్నో నుంచి ఖర్చు పెడతా ఉన్నాం. ఇప్పుడు ఖర్చు పెట్టేది రుణమాఫీ అనేది నేను పుట్టినప్పటి నుంచి వింటున్నా, రైట్? అంటే నేను పుట్టి 30 ఏళ్ళు అవుతుంది. అప్పటి నుంచి ఇన్నాక కూడా ఎన్నెళ్ళు చేస్తాం బాస్? అంటే ఇప్పుడు ఒక ఆపరేషన్ ఒకసారి చేయాలి, ఈ ఎట్లా ఆపరేషన్? అండ్ మీకు ఒక డైలాగ్గా చెప్పాలంటే, టు డూ ద సేమ్ థింగ్ అండ్ ఎక్స్పెక్ట్ ఎ డిఫరెంట్ రిజల్ట్ ఈజ్ అ సైన్ ఆఫ్ అ ఫూల్ అంటారు. నేను అట్లనే చదువుతాను. నేను ఎగ్జామ్ ముందు ఎవ్రీడే చదవను బాస్, రోజు ఓవర్ నైట్ ఎగ్జామ్ ముందు నైటే చదువుతాను. నాకు ఎప్పుడు పాసే అవుతాను, 90 రాదు. నేను ఎప్పుడు అట్లనే చదివి నాకు 90 రావాలని కొనుక్కుంటే నేను ఫుల్ అవుతాను. అందుకని నాకు అనిపిస్తుంది ఏంటంటే, మనం కొన్ని విధానాలు మార్చుకోవాలి. అట్లని చెప్పి ఓవర్ నైట్ వద్దు, బికాజ్ చాలా ఇబ్బందులు కూడా ఉంటాయి. బట్ కొద్దిగా కష్టము మనందరికీ, ఈరోజు పడే కష్టము రేపటి జనరేషన్స్కి బెటర్ అవుద్ది. దానికోసం కొద్దిగా పస్తులు ఉండాలి, పస్తులు ఉండాలని అవసరం లేదు, బట్ కొద్దిగా మనం కాంప్రమైజ్. కష్టం అవుతుంది, బట్ కష్టమైతే అవుద్ది వంశీ. నేను అదే అంటున్నా, ఇప్పుడు అమ్మ కొట్టినప్పుడు నొప్పి అయితే అవుద్ది కదా, ఆ టైం కోపం వస్తుంది. అంతేగాని నాకు అమ్మొద్దని అనలేము కూడా, రైట్? బట్ ఆ రోజు తను పెట్టిన ఆ శిక్షణనే మనని ఈరోజు ఈ మార్గానికి తెస్తుంది. దట్స్ వాట్ ఐ ఫీల్. దట్ ఈస్ వాట్ ఈస్ ఎకనామిక్స్ ఒక రకంగా నన్ను అడిగితే. సో అట్లనే మన మిగిలినవి కూడా, లైక్ ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు చెప్పిన దాని ప్రకారం 1,25,000 కోట్లు సుమారు ఎక్స్పెండిచర్ మనం మాట్లాడినాం, రైట్? దాని తర్వాత అరౌండ్ 11,000 crores మనం హెల్త్ కేర్ మీద పెడుతున్నాము, రైట్? ఎనీబడి హ్యాస్ హెల్త్, దాని మీద పెడుతున్నాము. దగ్గర అరౌండ్ 17,000 to 20,000 crores వర్త్ ఇంట్రెస్ట్లు కట్టినాము. ఇంకొక 17,000 to 20,000 crores ప్రిన్సిపల్ కూడా రీపే చేశారు. సో 35 crores వరకు 35,000 to 40,000 crores ఫైనాన్స్ ఎక్స్పెండిచర్గా పోయింది. 11,000 దీనికి, ఇంకో 1,500 crores జ్యుడిషియల్ ఎక్స్పెండిచర్, రైట్? మనం మొత్తం స్టేట్ లెవెల్ జస్టిస్ సిస్టమ్ని మెయింటైన్ చేయడానికి 10,000 కోట్లు పోలీస్ యంత్రాంగం మీద ఖర్చు పెట్టినాము, వాళ్ళ మోడర్నైజేషన్ అండ్ విచ్ ఇస్ గుడ్ ఫర్ సేఫ్టీ అండ్ ఆల్.
5,000 కోట్లు దీని మీద ఖర్చు పెడుతున్నాం, ఏది రోడ్స్ అండ్ బ్రిడ్జెస్ మీద, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, విచ్ ఇస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. కంప్లీట్ స్టేట్ కాదు, కంప్లీట్ స్టేట్కి. ఎందుకంటే నేను హైదరాబాద్కి కూడా 10,000 crores స్పెండ్ చేస్తాను చూసి. అపార్ట్ ఫ్రమ్ దిస్ హైదరాబాద్కి 10,000 కోట్లు ఖర్చు పెట్టబోతున్నాము. దాని తర్వాత మెట్రో మీద 25,000 crores అప్రాక్సిమేట్లీ ఖర్చు పెడుతున్నాం. ఇవి లైన్స్ మెట్రో ఎక్స్ట్రా. ఇప్పుడు మెట్రో ఎక్స్టెన్షన్ అవుతుంది కదా, వేరియస్ ఇప్పుడు ఓల్డ్ సిటీ నుంచి వియా ఎయిర్పోర్ట్కి కనెక్ట్ అవుతుంది. దాని తర్వాత మన ఎల్బీ నగర్ నుంచి ఇంకా ఎక్స్టెన్షన్ ఒకటి చేస్తుంది. సో వేరియస్ ఎక్స్టెన్షన్ ప్లాన్స్ ఉన్నాయి. దానికి 25,000 కోట్లు. హైదరాబాద్ సిటీ లోపల రోడ్ లేనికే, ఫ్లైఓవర్లు కట్టనికే, ఇంకేమైనా మరమ్మతులు చేయనికే 10,000 కోట్లు దానికోసము. ఇంకా ఇవి కాకుండా మనకి వేరియస్ ఇప్పుడు సివిల్ సప్లైస్ డివిజన్ ఉంటాయి, ఇవన్నీ వేరియస్ పవర్కి 16,000 కోట్లు ఖర్చు పెడతారు. ట్రాన్స్కో జెన్కో 2.5 crores సుమారు. ఇంకా మనకి యాక్చువల్లీ నేను ఈ డేటా అంతా తెలంగాణ గవర్నమెంట్ పబ్లిష్ చేసింది అఫీషియల్లీ వాళ్ళ వెబ్సైట్లో, బడ్జెట్ అబ్స్ట్రాక్ట్. దాన్ని మనం నోట్లో కూడా కింద పెడితే జనాలు దీని అన్నిటికీ సోర్స్ అది. సో అందులో ప్రతి డీటెయిల్ మనకి మెన్షన్ ఉంది. బట్ ఇంకొక పాయింట్ కూడా నేను మాట్లాడదాం అనుకుంటున్నాను వంశీ. ఇప్పుడు మన స్టేట్ రైట్ పర్ క్యాపిటా జీడిపి అంటాం. పర్ క్యాపిటా జీడిపి అంటే ఏంటంటే ప్రతి ఒక్క మనిషి, రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల మనుషులు అందరూ పనిచేస్తే ప్రతి పర్సన్ ఎంత సంపాదిస్తుండో ఆ నెంబర్ వచ్చేసి 3,50,000 రూపాయలు. ఇండియాలో గుడ్ థింగ్ ఏంటంటే తెలంగాణ ఒక మేజర్ సైజ్డ్ ఎకానమీలో ద నెంబర్ 1. అందులో మన అందరము ఇట్స్ అ వెరీ గ్రేట్ థింగ్ వాట్ వీ హావ్ అచీవ్డ్ టుగెదర్ యాజ్ అ సొసైటీ. ఈ 3 lakhs చిల్లర రేట్లు వచ్చిందంటే ఆ 16 లక్షల మాట్లాడాం కదా. 16,40,000 crores డివైడెడ్ బై అరౌండ్ 4 crore పీపుల్ చేస్తే 3,50,000. రైట్. ఇక్కడ మనం కొద్దిగా మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే 3,50,000 రూపీస్ పర్ పర్సన్ పర్ ఇయర్. రైట్. ఇంత సంపద జనరేట్ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్క మనిషి నెత్తి మీద 1,10,000 రూపాయలు అప్పు కూడా ఉంది. అంటే మళ్ళీ 30% అప్పు ఉంది అందరి నెత్తి మీద. మనం అనుకుంటే మరే బాస్ ఈ అప్పు ఏంది, నేను టెక్నికల్లీ ఏం కడుతున్నాను. ఇప్పుడు ఈ అప్పు చూస్తే ఈ అప్పు పూరర్ పీపుల్ ఇంకెక్కువ ఇంపాక్ట్ చేస్తుంది వర్సెస్ రిచర్ పర్సన్. లెట్స్ సే ఒక పర్సన్ 30 లక్షల రూపాయలు పర్ ఇయర్ సంపాదిస్తుండు, ప్రాబబ్లీ ఊమ్ వి డిఫైన్ అస్ అప్పర్ మిడిల్ క్లాస్. రైట్. అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి 30 లక్షలు సంపాదిస్తున్నప్పుడు ఈ 1,50,000 పెద్ద లెక్కన, పెద్ద నెంబర్ కాదు. సో అదే ఒక పేదవానికి సంబడి యూజ్ అర్నింగ్ ఇందాక 45,000 పర్ ఇయర్, 50,000 పర్ ఇయర్, ఇది చాలా పెద్ద అప్పు. ఈ అప్పు వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది అంటే ఇప్పుడు వాళ్ళ పిల్లలు పెద్ద అయిన తర్వాత స్కూల్స్కి పంపించాలి. రైట్. గవర్నమెంట్ దగ్గర అప్పు ఎక్కువ అయినప్పుడు డబ్బులు ఉండనప్పుడు ఏమవుతుంది, మంచి స్కూల్స్ మంచి స్కూల్ ఉండనప్పుడు మీ పిల్లోడు పిచ్చి స్కూల్కి వెళ్తాడు. పిచ్చి స్కూల్కి వెళ్తే ఏమవుతుంది, కావాల్సిన స్కిల్స్ రావు. కావాల్సిన స్కిల్స్ రానప్పుడు ఫ్యాక్టరీలో ఉద్యోగాలు రావు, సర్వీసెస్లో ఉద్యోగాలు రావు. అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ తిరిగి రైతుగానే ఉండిపోతాడు. తిరిగి రైతుగా ఉండిపోతే ఏంటిది, మళ్ళీ అదే 50,000 సంపాదిస్తాడు తన జీవితానికి కూడా. నో స్కిల్డ్ వర్క్ చేసుకుంటాడు. సో నో స్కిల్డ్ వర్క్ ఉన్నప్పుడు నో స్కిల్డ్ సంపాదన ఉండదు. మన అందరం నన్ను అడిగితే వంశీ, ఎంటైర్ సొసైటీ షుడ్ థింక్ predominantly on one parameter. నన్ను అడితే ఆ పారామీటర్ అంటే పర్ క్యాపిటా జీడిపి. పర్ క్యాపిటా జీడిపి ఎంత పెరిగితే సొసైటీ అంత వెల్దీ అవుతుంటుంది. సొసైటీ ఎంత వెల్దీ అయ్యే కొద్దికి గవర్నమెంట్ మీద డిపెండెన్స్ తగ్గుద్ది. లెట్ మీ పుట్ అవుట్ 1 పాయింట్. ఇట్లా ఆలోచించండి, అసలు గవర్నమెంట్ రోల్ ఏంది సొసైటీలో? రైట్. ఎప్పుడైనా మనము ఆలోచిద్దాం గవర్నమెంట్ రోల్ ఏంది. గవర్నమెంట్ ఎవరిని ఇంపాక్ట్ చేయగలుగుతుందంటే పీపుల్ బిలో పావర్టీ లైన్, పేదవాళ్ళకి గవర్నమెంట్ నీడ్ ఉంది. రైట్. గవర్నమెంట్ని పోషించేవాడు ఎవడు? మీరు ఇందాకన్నా మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, అప్పర్ క్లాస్ ట్యాక్స్ కట్టారని మనం అనుకుంటాము. దాని మీద కూడా నేను చెప్తా ఎట్లా ట్యాక్స్ కడుతుంది ఏం సంగతి అని. బట్ వీళ్ళందరూ గవర్నమెంట్ని కాంట్రిబ్యూట్ చేసి గవర్నమెంట్ని పోషించేవాళ్ళు. గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ఏంటిది, బిలో పావర్టీ లైన్ పువర్ పీపుల్ని ఐ వుడ్ సే ఆ థ్రెషోల్డ్ దాటించడం గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. రైట్. వానికి బేసిక్ నీడ్ ఫుడ్, బేసిక్ హెల్త్ కేర్ ఇవ్వడం గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. లెట్స్ సే ఆడి వరకు అయిపోయింది. ఒక పూర్ పర్సన్ బిలో పావర్టీ లైన్ నుంచి లోవర్ క్లాస్కి వచ్చేసాడు. అంటే ఈ బేసిక్ వసతులన్నీ వస్తున్నాయి అతనికి. అతను అక్కడి నుంచి మిడిల్ క్లాస్, అప్పర్ క్లాస్ ఆర్ హెచ్ఎన్ఐ అల్ట్రా నెట్వర్త్ ఇండివిజువల్కి వెళ్ళడానికి గవర్నమెంట్ ఏమైనా రోల్ ఉందా? గవర్నమెంట్ మన ఎప్పుడన్నా కరోడ్పతి చేయగలుగుతుందా? చేయలేదు బాస్. గవర్నమెంట్ దానికోసం లేదు. అది చేయనికే ఏది ఉంది, ప్రైవేట్ యంత్రాంగం. ద కార్పొరేట్ సెక్టర్స్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ టు టేక్ అ పర్సన్ ఫ్రమ్ లోవర్ క్లాస్ అండ్ మైగ్రేట్ హిమ్ టు అబోవ్ క్లాసెస్. రైట్. అది జరగాలంటే మనం కార్పొరేట్ సెక్టర్కి రైట్ ఎన్వైరన్మెంట్ ఇవ్వాలి. మనం కార్పొరేట్ సెక్టర్ని అంటే జనరల్లీ మనం చూస్తే ఇండియన్స్, నా ఒపీనియన్లో పాన్ ఇండియా, అగైన్ ఐమ్ నాట్ టెలింగ్ ఎనీ పర్టికులర్ స్టేట్, పాన్ ఇండియా వీఆర్ లెఫ్టిస్ట్స్. మనకి జనరల్లీ కార్పొరేట్ సెక్టర్ అంటే ఇగో ఈడు దొంగ,
ఈడు ఈ దోపిడీ చేయనికుండా ట్యాక్స్ లేకూడదు ఇట్లనే ఆలోచిస్తాము. దానివల్ల ఏమైపోతుంది, ఇప్పుడు మనం ఒకటి బాగాలేదు అన్నప్పుడు అది చేస్తామా ఎక్కువ చేయం కదా. సో దానివల్ల మనం ప్రైవేట్ సెక్టర్ని ఎంకరేజ్ చేయము. ఎంకరేజ్ చేయకపోతే ఏమవుతుంది, ఉద్యోగాలు రావు. ఉద్యోగం వస్తేనే ఒక పర్సన్ ఒక లోవర్ క్లాస్ నుంచి ఒక మిడిల్ క్లాస్ నుంచి అప్పర్ క్లాస్ అవుద్ది. ఇప్పుడు మా నాన్న ఉండే, మా తాత వాళ్ళు రైతులు, ఎవరు వెరీ పువర్ రైతులు. నేను పోయిన పాడ్కాస్ట్లో కూడా చెప్పాను ఎంత పూర్ కండిషన్లలో ఉండే. వేరే మా డాడీ చదువుకుండు కాబట్టి ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చినందుకే కదా ఇప్పుడు నా లైఫ్ ఇంకా బెటర్ అయింది. ఇప్పుడు అదే రైతు పని చేసుకొని ఉండి గవర్నమెంట్ సబ్సిడీ మీదే ఉండింటే నేను ఈ వరకు రాగలుగుతుండేనా. సో ప్రతి పౌరునికి అవకాశం దక్కాలంటే మనందరం కొద్దిగా కష్టపడాలి. మిడిల్ క్లాస్ వాళ్ళు కొద్దిగా ట్యాక్స్ ఎక్కువైనా మనం కట్టాలి. అప్పర్ క్లాస్ వాళ్ళు ఇంకొద్దిగా ఎక్కువనే కట్టడం బెటర్, రైట్. అట్లా లోవర్ క్లాస్ వాళ్ళు కూడా వాళ్ళేం ట్యాక్స్ కట్టట్లేదు, వాళ్ళు ట్యాక్స్ కన్జ్యూమ్ చేస్తున్నారు. వాళ్ళు కూడా కన్జంప్షన్లో కొద్దిగా ఒక 10%, రైట్, బెటర్ ఖర్చు మీద పెడదాం. ఓవర్ నైట్ పర్సలు ఉండడం కరెక్ట్ కాదు, బట్ ఒక 10%, right. So that is also another point I would like to take. Government responsibility is to bring people from below poverty line and crossing it. It's private sector's responsibility to take somebody from lower class and to take them to upper class. And ఏది ఓవర్నైట్ జరగదు, పాలసీస్తో జరుగుద్ది ఈవెన్చువల్లీ. సో ఇప్పుడు బడ్జెట్ ఇవన్నీ పక్కకు పెట్టేస్తే ఐ హ్యావ్ కపుల్ ఆఫ్ మోర్ క్వశ్చన్స్. ఇందాక మనం క్లాసెస్ గురించి మాట్లాడాము, హయ్యర్ ట్యాక్స్ పేయింగ్ వాళ్ళ గురించి మాట్లాడాం కదా. ఫస్ట్ కొంచెం అంటే నాకు డౌట్, 50 కోట్లు ట్యాక్స్ కడతారా? లెట్ మీ టెల్ యూ, రైట్, నిజం చెప్పాలి కొంచెం. 100% ఐ కెన్, ఇన్ఫ్యాక్ట్ నేను ఐఎమ్ ఓకే టు ఈవెన్ పబ్లిష్ మై రికార్డ్స్. డన్, పర్ఫెక్ట్. బేసిక్లీ ఎందుకు అడుగుతున్నానంటే ఇక్కడ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇద్దరం ఉన్నాం, A and B. నేను యాజ్ అ ఇండివిజువల్ అండ్ యాజ్ అ కార్పొరేట్ మనకున్న స్టార్ట్అప్స్ మీద నేను దగ్గర ఒక 10 లక్షల దాకా ట్యాక్స్ కడుతున్నాను మొత్తం కలిపి. ఈయన నాకు తెలిసి కమ్సే కమ్ 50 కోట్లు అయితే కడుతుంటానా. అందుకే ఇక్కడ సైడ్ వచ్చేసరికి హై పేయింగ్ ట్యాక్స్ కాబట్టి ఐ థాట్ ఐ టేక్ 2 ఒపీనియన్స్ ఈ సెగ్మెంట్ మీద. సో వంశీ, నా గురించి నేను చెప్తా, రైట్. నేను కంపెనీ పెట్టి 6 ఏళ్ళు అయింది వంశీ, రైట్. ఈ 6 ఏళ్ళల్లో ఎట్లయితే ఒక ఇండివిజువల్కి డైరెక్ట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ ఉంటుందో కంపెనీకి కూడా డైరెక్ట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ ఉంటుంది. అవును. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే GST, అవును, రైట్. డైరెక్ట్ ట్యాక్స్ అంటే మా కార్పొరేట్ ప్రాఫిట్ ట్యాక్స్. నేను ఈ 6 ఏళ్ళల్లో నేను కట్టిన ఇండైరెక్ట్ ట్యాక్స్ 183 crores. 6 ఏళ్ళలో 183 crores ట్యాక్స్ కట్టిన. అండ్ ఎవ్రీ ఇయర్ ఇప్పుడు నాకు ఇంకా పెరుగుతా పోతుంది, ఎందుకంటే బిజినెస్ పెరుగుతుంది. నో లెట్ మీ పుట్ దిస్ ఇన్ పర్స్పెక్టివ్. అసలు 183 crores అంటే అది దాని వాల్యూ ఏంది. ఒక యావరేజ్గా మీరు చూస్తే గవర్నమెంట్ రుణమాఫీ చేస్తే ఒక 50,000 మొన్న రుణమాఫీ అయింది, కుడి ఎడమ, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, రైట్. ఒక మనిషి అంటే 50,000 ఒక కుటుంబానికి, రైతు కుటుంబం, రైట్. ఇప్పుడు నేను పే చేసిన 183 crores తోని ఎన్ని కుటుంబాలని ఒక్క కంపెనీ ఆదుకోవచ్చు అనేది నేను చెప్తా, రైట్. 50,000 ఒక కుటుంబం, 1,00,000కి 2 కుటుంబాలు, కోటికి 200 కుటుంబాలు, 200 ఇంటూ 183 అంటే సుమారు 35,000 నుంచి 36,000 కుటుంబాలు ఒక మీడియం సైజ్ కంపెనీ ఆదుకుంది. అది నేను గొప్ప గర్వపడే విషయం. ట్యాక్స్ ఎక్కువ కడుతున్నా అని చెప్పి కొద్దిగా అప్పుడప్పుడు ఏడుస్తా, తప్పదు, ఎందుకంటే కడుతున్నప్పుడు ఉంటుంది కదా నొప్పి. బట్ నేను చేసేది ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్. నేను ఉట్టి ఈ ఒక్క మీడియం సైజ్డ్ కంపెనీ బెనిఫిట్ అయినందుకు 35,000 పీపుల్కి ఈ ఒక్క కంపెనీ ఆదుకుంది. ఇట్లాంటి కంపెనీలు పెరిగితే సొసైటీకి ఎంత మంచిది. అండ్ అట్ ద సేమ్ టైం, రైట్, 35,000 ఫ్యామిలీస్కి ఐవ్ డన్ ఇండైరెక్ట్ హెల్ప్, డైరెక్ట్ హెల్ప్. దేర్ ఆర్ 510 people on payroll, another 5,000 laborers working on site. ఈ 5,500 పీపుల్కి ఐఎమ్ పేయింగ్ మంత్లీ శాలరీస్, రైట్. వాళ్ళు మళ్ళీ ట్యాక్స్ కాంట్రిబ్యూటర్స్, వాళ్ళ జీవితాలు పెట్టేది. సో కంపెనీలు పెరిగితే మనందరికీ మంచిది బాస్, అందరికీ మంచిది. అందరూ ఆంటర్ప్రెన్యూర్ అవ్వాలనుకోవాలి, ఒక సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ అవ్వాలనుకోవాలి అనుకుంటే సొసైటీ ముందుకెళ్తుంది. కంపెనీలు మనం దోచుకునే కంపెనీలు కూడా ఉంటాయి, ఉండవని కాదు. ఆ కంపెనీలు ఆటోమేటిక్లీ 10-15 yearsలో వాళ్ళు బ్యాంక్ కరప్ట్ అవుతుండ్రు, ఎగిరిపోతుండ్రు, కేసులు అవుతున్నాయి, జైల్లోకి వెళ్తుండ్రు, అయ్యేది అయితేనే ఉంది. కొందరు తప్పు చేసిందని చెప్పి అందరూ పిచ్చి అనడం తప్పు. సో దట్ ఆల్సో ఇన్ఫ్యాక్ట్ వంశీ, నో ఐ వుడ్ సే యూ ప్లీజ్, నేను ఇది గర్వంగా నన్ను అడిగితే నా 6 years careerలో మ్యాటర్ ఆఫ్ ప్రైడ్ ఇది, మీరు స్క్రీన్ మీద కూడా డిస్ప్లే చేయండి. రీసెంట్లీ గవర్నమెంట్ GST డిపార్ట్మెంట్ విచ్ బిలాంగ్స్ టు సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ గివెన్ సర్టిఫికేట్ ఆఫ్ అప్రిషియేషన్. చాలా రేర్, అంటే అంతే ఫ్రీక్వెంట్గా బిజినెసెస్కి సర్టిఫికేట్ ఆఫ్ అప్రిషియేషన్ ఇయర్. Government of India signed by the GST commissioner has given our company certificate of appreciation for the tax promptness and the correctness of our tax. Publish it. It's a matter of pride. Yeah, please publish it. Right? So అది కొన్నిసార్లు నొప్పి అనిపించినా ఇంతమందికి నేను మంచి చేయగలను కదా. It's a good thing. Definitely you need this. Yeah.
అంటే ఎందుకంటే ప్రాపగెండా ఎట్లా ఉంటుంది మీమ్స్లో కానీ లేకపోతే ఆలోచించేవాడికి అరే పెద్ద ట్యాక్స్ కట్టాడు, రిచ్ ఆర్ గెటింగ్ రిచర్, దే ఆర్ నాట్ పేయింగ్ ట్యాక్సెస్, దే ఆర్ లైక్ అంటే లూప్ హోల్స్ ఎత్తుకుంటారు, కట్టరు అనే మాట ఒకటి. కార్పొరేట్స్కి ట్యాక్స్ ఎక్కువ కట్టనిస్తలేదు అని చెప్పి ఇంకొక అంటే కొత్త బడ్జెట్ కొంచెం కొంతమందికి అర్థమైన వాళ్ళకి అర్థం కాని వాళ్ళకి ఇట్లా ఆలోచిస్తూ ఉంటారు. బట్ ఇఫ్ యూ రీడ్ బిట్వీన్ ద లైన్స్, లైక్ ఎగ్జాంపుల్ చిన్న మిడ్ సైజ్ కంపెనీస్కి ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ లేకపోతే చిన్న బెనిఫిట్స్ లేకపోతే ఇంకెక్కువ ఎందుకు వస్తాయి, ఎందుకు బట్టి రెడీ అవుతారు. వేవర్స్ కానీ లేకపోతే లోన్ వేవర్స్ లాంటివి ఇక్కడ నుంచి కూడా రిస్క్ ఎందుకు తీసుకోవాలి బాస్? అంతా తీసుకునే బదులు పోయి డబ్బు తీసుకెళ్లి బ్యాంకులు ఎఫ్డీ చేసుకుంటా, అంత కాలు సింగపూర్ తీసుకుపోయి ఆడబెట్టుకుంటా, లేకపోతే దుబాయ్కి పోయి ఆడబెట్టుకుంటా. నా డబ్బు కదా, నా ఇష్టం. రైట్, నేను ఇంత రిస్క్ ఎందుకు తీసుకోవాలి? నేను రిస్క్ తీసుకోకపోతే 500 మందికి శాలరీ ఫట్టు, 5,000 మంది మా లేబరర్స్కి శాలరీ ఫట్టు, 35,000 రైతు కుటుంబాలకి ఈ డబ్బు అయితే రాదు. అంటే గవర్నమెంట్ ఇంకేదో అప్పు చేయాలి కదా. ఇప్పుడు నేను ఇచ్చిన అప్పు కాదు గవర్నమెంట్కి రెవెన్యూ. సో బిజినెస్ ఇంపార్టెంట్ అండ్ ఎస్ రైట్ డైరెక్షన్ చేయాలి. ప్రతి ట్యాక్స్ పేయర్ షుడ్ బి సెలబ్రేటెడ్. రైట్, దట్ ఈస్ ద నా ఒపీనియన్ దట్స్ ఇంపార్టెంట్. డెఫినెట్లీ. ఇట్లా ఇన్నిగానం ప్రాపగెండా వెళ్తుంటే అంటే ఇంత కట్టేటోళ్ళకి డోంట్ యూ ఫీల్ బ్యాడ్? ఎందుకంటే కొంతమంది అంటారు అరే రిచువల్ కట్టరంటారు కదా, కట్టరా అలాగే తెలుస్తుంది, మనకేం తెలుస్తుంది? అది గవర్నమెంట్ వాళ్ళ కోసమే పనిచేస్తుంది, వాళ్ళ ట్యాక్స్ సింప్లికేషన్ తగ్గించి మిడిల్ క్లాస్ వాళ్ళు పొట్టగొడుతుంది, ఇట్లాంటి మాటలు వింటూ ఉంటాం కదా మనం. ఇట్లాంటివి విన్నప్పుడు ఇంకా కొన్నిసార్లు బాధ కలుగుతుంది, కొన్నిసార్లు అగైన్ వంశీ ఇందులో టోటల్లీ అవాస్తవం అయితే లేదు. జనాలు అనుకోవడం దాంట్లో ఒక 10% ఉంది. బట్ ద వే ఇట్ ఇస్ ఎగ్జాజరేటెడ్, అది ఎట్లా మాట్లాడదామంటే అదే మొత్తం అనుకుంటాము, కానీ అది లెట్ మీ గివ్ అన్ ఎగ్జాంపుల్ వంశీ ట్యాక్స్ స్ట్రక్చర్ గురించి. రైట్, ఇప్పుడు లెట్స్ సే నేను ఇప్పుడు మా కంపెనీ ఒక బిజినెస్ చేసింది. రైట్, బిజినెస్ చేసి ఒక 10 కోట్లు లాభం సంపాదించింది. రైట్, నేను ఇప్పుడు 10 కోట్లు ఐ వాంట్, బికాజ్ ఐ వాంట్ ప్రాఫిట్, ఐ వాంట్ టు టేక్ ఇట్ హోమ్. రైట్, 10 కోట్లు నేను ఫస్ట్ లాభం సంపాదిస్తే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను 35% ట్యాక్స్ కట్టాలి. రైట్, 35% 10 crores తీసేయండి. ఇఫ్ మై కంపెనీ ఈస్ డూయింగ్ మోర్ దెన్ 400 crore టర్న్ ఓవర్, లెట్స్ అజ్యూమ్ అవర్ కంపెనీ డస్, నేను మా కంపెనీ కాంటెక్స్లో చెప్తా. రైట్, ఒక 100 crores మీద మాట్లాడదాం, ఈజీ ఉంటుంది. రైట్, సో 100 crores నేను ప్రాఫిట్ సంపాదిస్తే ఫస్ట్ 35 crores నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కార్పొరేట్ ట్యాక్స్ కట్టాలి. ఎంతకు వచ్చింది? 65 వచ్చింది. 65 నాకు నేను డివిడెండ్ డిక్లేర్ చేసుకోవాలి, ఇంటికి తీసుకెళ్ళాలని డబ్బు. రైట్, డివిడెండ్ డిక్లేర్ చేసుకుంటే 65 crores నా అర్నింగ్ అవుతుంది. అంతే ఎంత ట్యాక్స్ కట్టాలి? ఐఎస్ ట్యాక్స్ ల్యాబ్లోకి వెళ్ళిపోతుంది. ఎంత ట్యాక్స్ కట్టాలి? మళ్ళీ 35 కట్టాలి. అంతే ఎంతకు వచ్చింది? ఆ 65లో 35 అంటే ఆ 65 కాస్త పోయి 43కి వచ్చింది. రైట్, అంటే నేను 100 కోట్లు లాభం సంపాదిస్తే నేను ఇంటికి తీసుకెళ్లే లోపల 43 కోట్లు మాత్రమే అవుద్ది. అంటే నేను 57% గవర్నమెంట్గా కడుతున్నా. నేను ఇందాక ఇది ఇన్కమ్ ట్యాక్స్, ఇంకా నేను ఇండైరెక్ట్ ట్యాక్స్కి రాలేదు, వస్తా. నేను యాజ్ అ బిజినెస్ ఓనర్ ఇండివిజువల్గా నేను కట్టే ట్యాక్స్ గురించి నేను చెప్తాను. రైట్, 100 కోట్లు సంపాదిస్తే 57 కోట్లు నేను గవర్నమెంట్కి కడుతున్నా, 43 కోట్లు మాత్రమే నేను ఇంటికి తీసుకెళ్ళగలుగుతున్నా. పాయింట్ నెంబర్ 1. ఇందులో ఉన్న ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ 43 కోట్లలో లెట్సే నేను ఒక 20 కోట్లు సేవ్ చేసుకుంటున్నా, ఖర్చు పెట్టట్లేదు. సో ఆ 20 కోట్లు పక్కకి వేయండి. ఇంకో 23 కోట్లు నేను ఖర్చు పెడుతున్నాను అనుకోండి, కారు కొన్నా, ఏదో ట్రిప్స్కి వెళ్ళినా, ఉంటే వృధా ఖర్చు ఏదో పెడుతున్నా. రైట్, దాంట్లో మళ్ళీ జిఎస్టీ కట్టాలి 18%. రైట్, అండ్ 18% 23 కోట్లలో అంటే రఫ్లీ అదో 4 కోట్లు. 43లోకి ఇలా 4 తీసేస్తే ఎంత వచ్చింది స్వామి? 39 crores. అంటే నేను 100 కోట్లు సంపాదిస్తే 61 crores గవర్నమెంట్కే కడుతున్నా, 39 crores నా మీద నేను ఖర్చు పెడుతున్నాను. నేను ఇందాక బిగినింగ్లో అన్నా చూడండి, ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఆవేదన ఎందుకు? సంవత్సరానికి 4 నెలలు గవర్నమెంట్ కోసం పనిచేస్తుండే. రైట్, నేను 61% ట్యాక్స్ కట్టాను. నేను 8 నెలలు పనిచేస్తున్నాను గవర్నమెంట్ కోసం, 7 నెలలు నా కోసం 5 నెలలు కదా పనిచేసేది. సో ట్యాక్స్ అందరూ కడుతుండ్రు. అఫ్కోర్స్ లూప్ హోల్డ్ ఉంటాయి, కొందరు ట్యాక్స్ కట్టకుండా బ్లాక్ చేసుకుంటారు, అదంతా కూడా ఉంటాయి. అందరూ బిజినెస్ మ్యాన్ మంచిదని కూడా నేను చెప్పట్లే, బట్ కట్టేవాళ్ళు ఉన్నారు, కట్టేవాళ్ళు యాక్చువల్లీ చాలానే కడుతున్నారు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే. గవర్నమెంట్ న్యాచురల్లీ పాలసీస్ అవన్నీ పెనల్టీస్ డైరెక్షన్ బెటర్ చేసుకొని ఎవరైతే కట్టట్లేదో అవన్నీ ఆపేసేయాలి, లీకేజెస్. ఎందుకంటే అదే ట్యాక్స్ గవర్నమెంట్ హక్కు, నన్నర్థం గవర్నమెంట్ కాదు, ప్రజల హక్కు అది. ఇక అదే అంటే మనం ట్యాక్స్ పే చేయకపోతే గవర్నమెంట్ అనేది ఉండదు. బట్ డెఫినెట్లీ దాని డిస్ట్రిబ్యూషనే మేజర్. బట్ ఎస్, ఒక బిజినెస్ ఓనర్ కూడా ట్యాక్స్ కడుతుండు. ఐఎమ్ వర్కింగ్ 7 months ఫర్ జియోఐ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. 5 months ఐఎమ్ వర్కింగ్ ఫర్ మీ అండ్ మై ఫ్యామిలీ. రైట్, గాట్ ఇట్. సో ఇప్పుడు గవర్నమెంట్ టాపిక్ వచ్చింది కాబట్టి రీసెంట్గా గవర్నమెంట్స్ మారినాయి, 2 states మారింది. అంటే మన తెలంగాణ 1 year ఆల్మోస్ట్ అయింది, ఏపీది లాస్ట్ 1-2 months కూడా కాలేదు. అంతే, 1-2 months. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ అంటే మీరు రియల్ ఎస్టేట్స్కి సంబంధించిన వాళ్ళు కాబట్టి క్లియర్గా మారుతారు, బిల్డింగ్ అవన్నీ కాబట్టి. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ల్యాండ్ రేట్స్ తగ్గిపోయినాయి, లేకపోతే రియల్ ఎస్టేట్ పడిపోయింది, ఈ టాపిక్ నడుస్తుంది. అక్కడ కూడా పెరిగిందనే టాపిక్ అయితే తింటలేను నేను. సో నాకు అర్థం కావట్లేదు బేసిక్లీ అక్కడ ఏమైంది, అక్కడ పెరిగిందా లేకపోతే ఇక్కడ తగ్గిందా, ఏంది కథ? అసలు పెరిగిందా అటు సైడ్ లేదా?
సో 2 things వంశీ, ఏమైపోయిందంటే తెలంగాణలో పర్టికులర్లీ మీరు లాస్ట్ ఇయర్ 2023 పర్టికులర్గా చూస్తే ఆప్షన్స్ అయ్యి రియల్ ఎస్టేట్ చాలా 100 కోట్ల ఎకరం అని చెప్పి మనం ఇవన్నీ అయింది, రైట్? మార్కెట్ నిజంగా అంత మంచిగా ఆ రోజు లేకుండే. ఓకే, అది ఒక హైప్, రైట్? న్యాచురలీ మీరు ఏదైనా ఒక దాన్ని ఫుల్ హైప్ చేస్తే పడడం కూడా గట్టిగా పడుతుంది, రైట్? ఈరోజు ఏంది అసలు మార్కెట్ లాట్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఆర్ ఎగ్జిటింగ్. ఎట్లా అంటే అసలు హైదరాబాదే నథింగ్ అన్నట్టు ఎగ్జిట్ అవుతుంది. మార్కెట్ అంత బ్యాడు కాదు, రైట్? లెట్ మీ గివ్ యూ 1 data point, రైట్? ఇప్పుడు మీరు చూస్తే హైదరాబాద్లో కమర్షియల్ లీజింగ్, ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి మేజర్ డ్రైవర్ ఇస్ కమర్షియల్ సెక్టర్. కమర్షియల్ సెక్టర్ అంటే ఐటీ ఆఫీస్లు, ఇవి మేజర్ డ్రైవర్. ఐమ్ నాట్ సెయింగ్ దట్ ఈస్ ఓన్లీ వన్, బట్ మేజర్ డ్రైవర్. 70% డిమాండ్ అక్కడ నుంచే వస్తుంది. మీరు హైదరాబాద్ లాస్ట్ క్వార్టర్ 5 million square feet లీజ్ చేసినాం. ఇట్ ఈస్ యాజ్ హై యాజ్ బిఫోర్ పాండమిక్లో హైయెస్ట్ ఇయర్కి ఈక్వలెంట్ అది. అంటే బిఫోర్ పాండమిక్ ఎంతైతే లీజింగ్ అయిందో ఆ లెవెల్కి వచ్చేసింది ఇప్పుడు. ఈ ఎంటైర్ ఇయర్ లాస్ట్ 1 yearలో వాటెవర్ రన్నింగ్ టైమ్ లైక్ 1 year మైనస్లో వీ హ్యావ్ డన్ క్లోజ్ టు 10 to 11 million square feet ఆఫ్ లీజింగ్. నౌ ఐ ఆస్క్ ఎ క్వశ్చన్. ఇప్పుడు కంపెనీలు వచ్చి ఆఫీస్ స్పేస్ తీసుకున్నప్పుడు ఎందుకు తీసుకుంటే టైం పాస్కి అయితే తీసుకోవాలి, ఉంటే ఖాళీగా ఇనుప సామాన్లు పెట్టుకొని ఇంకా తీసుకో, జనాల కోసం తీసుకుంటారు, ఎంప్లాయీస్ వస్తారు. మల్టిప్లయర్ ఏంటంటే యావరేజ్గా ఎవ్రీ 100 square feetకి ఒక ఎంప్లాయీ, రైట్? 10 million square feet అంటే 1 కోటి square feet లీజింగ్ అయిందంటే డివైడెడ్ బై 100 కొడితే ఎంత, 1,00,000 మంది ఉద్యోగాలు వస్తున్నాయి కదా. ఈ ఉద్యోగాలు రానికి ఒక సంవత్సరం ల్యాగ్ ఉంటుంది. ఉద్యోగాలు వచ్చినాక నెక్స్ట్ కావాల్సింది ఏంది, ఇల్లులేగా. సో డిమాండ్ హైదరాబాద్కి ఉంది, పాయింట్ నెంబర్ 1. ఎస్, ఈరోజు మార్కెట్ స్లో ఉంది. ఎందుకు మార్కెట్ ఈరోజు ఖచ్చితంగా స్లో ఉంది? ఎందుకు ఉందంటే ఇప్పుడు ఈ మార్కెట్ నీడ్స్ టు బి స్టడీడ్ ఇన్ సర్టన్ మేనర్. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ సిటీ సెంటర్ తీసుకోండి. హైదరాబాద్ సిటీ సెంటర్ నుంచి ఒక 10 kilometer రేడియస్ సర్కిల్ గీయండి, రైట్? అదొక మార్కెట్ అనుకోండి, మార్కెట్ 1. 10 to 30, 30 to 60, 60 to 100, రైట్? మీరు లాస్ట్ 10 years కూడా కాదు, పర్టికులర్లీ లాస్ట్ 5 yearsలో హైదరాబాద్ నుంచి 30 to 60 and 60 to 100 kilometer రేడియస్ సర్కిల్స్లో ల్యాండ్ ప్రైస్ హ్యావ్ అప్రిషియేటెడ్ 10 times. ఫర్ ఎగ్జాంపుల్ వికారాబాద్లో 2018-19లో అప్రాక్సిమేట్లీ ల్యాండ్ వాల్యూ ఎంత ఉండే, 30 లక్షలు 40 లక్షలు ఉండే. ఇప్పుడు సుమారు 2 కోట్లకు వచ్చింది. అంటే ఎంత, 5 to 6 times. 30 లక్షలు ఇంటూ 2 కోట్లు అంటే ఆల్మోస్ట్ 6 to 7 times పెరిగింది, రైట్? శంకర్పల్లి 50 లక్షలు ఉండే, ఇప్పుడు ఆల్మోస్ట్ 5 కోట్లకు వచ్చింది. శంకర్పల్లి అది 30 to 60 kilometer రేంజ్కి వచ్చేస్తుంది. సో కొన్ని పాకెట్స్లో ల్యాండ్ వాల్యూస్ చాలా పెరిగినాయి. ఎందుకు పెరిగినాయి? ఆంధ్ర ఎకానమీ డౌన్ ఉన్నందుకు అక్కడ వాళ్ళు కూడా తెచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేశారు, రైట్? న్యాచురల్లీ నవ్వు ఇప్పుడు ఏంది, అక్కడ ఎకనామిక్ కండిషన్స్ మారబోతున్నాయని జనరల్ ఎక్స్పెక్టేషన్. ఇప్పుడు సిబిఎన్ గారి గవర్నమెంట్ వచ్చింది, విచ్ ఇస్ జనరలీ ప్రో ఎకానమీ, రైట్? వాళ్ళు జనరలీ ప్రో ఎకానమీ కాబట్టి ఆ పర్సెప్షన్ ఉంది. అండ్ న్యాచురలీ గవర్నమెంట్ ఆల్సో క్యాపిటల్ కడతాం అనేది అజెండా నడుస్తుంది, రైట్? నడుస్తున్నందుకు ఏమవుతుంది, పీపుల్ ఆర్ థింకింగ్ ఓకే అక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది కూడా, కరెక్ట్. సో ఇప్పుడు ఇక్కడ పెట్టేవాళ్ళు హైదరాబాద్ నుంచి 30 to 60 kilometers, 60 to 100 kilometers దూరం ఉండే దగ్గర ఇంకా మీకు ఎందుకు అప్రిషియేట్ అవుతుంది కంపేర్ టు అమరావతి, విచ్ ఇస్ అ క్యాపిటల్ నుంచి ఇప్పుడు 0 to 10 kilometer రేంజ్ ఉన్నది ఎక్కువ అప్రిషియేట్ అవుతుంది, బికాస్ బై ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది. సో హైదరాబాద్ నుంచి 60 to 100 and 30 to 60 సర్కిల్స్ ఏవైతే ఉంటాయో అక్కడ ఎస్ దేర్ విల్ బీ స్లో డౌన్ ఫర్ సమ్ టైమ్. నెక్స్ట్ కమ్ 0 to 10. న్యాచురలీ ఇక్కడ అంతా నెగిటివ్ సెంటిమెంట్ స్లో డౌన్ ఉన్నప్పుడు ఇక్కడ కూడా సెంటిమెంట్ నెగిటివ్ ఉంటుంది. బట్ 0 to 10లో నథింగ్ బీట్స్ హైదరాబాద్. వై? యూ ఆల్రెడీ హ్యావ్ ఐటీ ఆఫీసెస్, యూ ఆల్రెడీ హ్యావ్ స్కూల్స్, యూ ఆల్రెడీ హ్యావ్ ఆల్ ద సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఇదైతే ఓవర్ నైట్ కట్టలేరు, రైట్? సో 0 to 10 ఐ ఫీల్ 1 to 2 yearsలో ఉండి తర్వాత లాంగ్ టర్మ్ స్టోరీ ఆఫ్ హైదరాబాద్ కోర్ సిటీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్, రైట్? నౌ న్యాచురల్లీ హైప్ ఉన్నది, ఇప్పుడు కొద్దిగా కరెక్షన్ అవుద్ది, అదో 1 to 2 years పడుతుంది. సిటీ ఏదైతే ఎక్కువ అప్రిషియేట్ అయిందో అన్డ్యూగా అది మీకు కరెక్షన్ అవుతుంది. బట్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కూడా RRR మీద మంచి ఫోకస్ ఉంది, రైట్? ఇప్పుడు మీకు RRR వచ్చింది అనుకోండి, అది ఓఆర్ఆర్ లాంటిది ఇంకోటి, రైట్? న్యాచురల్లీ మీకు మళ్ళీ ఎకనామిక్ ఆపర్చునిటీస్ పెరిగిపోతాయి. అండ్ గవర్నమెంట్ RRR చుట్టూ ఇండస్ట్రియల్ క్లస్టర్స్ కూడా ప్లాన్ చేస్తూ ఉంటుండ్రు. ఇండస్ట్రీ ఇప్పుడు మీకు న్యాచురల్ ఇండస్ట్రీకి ఏం కావాలి? పవర్, వాటర్, రోడ్ ఇస్తున్నావు, పవర్ ఇవి కొద్దిగా యూస్ చేసుకొని ఇండస్ట్రీస్ నువ్వు తెచ్చుకున్నావు అనుకో, నీకు మళ్ళీ ఇండస్ట్రీస్ వస్తున్నాయంటే ఉత్పత్తి పెరుగుతుంది, జాబ్స్ పెరుగుతాయి, అర్నింగ్ పెరుగుతుంది, ల్యాండ్ అసెట్ పెరుగుతుంది. సో ఇట్ ఈస్ అ కరెక్షన్ ఇన్ ద మార్కెట్. బట్ లాంగ్ టర్మ్ స్టోరీ ఆఫ్ హైదరాబాద్ ఇస్ వెరీ గుడ్, రైట్? అండ్ ఆంధ్ర స్టోరీ ఏదైతే ఉందో, ఆంధ్ర స్టోరీ విల్ ఇంపాక్ట్ the 30 to 60 and 60 to 100 kilometer circles of Hyderabad, I mean of like Telangana or Hyderabad, it will impact. RRR వస్తే మళ్ళీ 30 to 60 also will do good, 60 to 100 would be somewhat impacted. So it's all ఒకసారి ఒకటి పెరుగుద్ది ఒకటి తగ్గుద్ది, అది చూసుకోవాలి. బట్ యాజ్ అ బిజినెస్ వీఆర్ ఇన్ దిస్ ఫర్ లాంగ్ టర్మ్. నేను నెక్స్ట్ 30 ఏళ్ళు ఇంకో 60 ఏళ్ళు కూడా ఇదందానే చేసేది. సో మంచి సైకిల్ ఉంటుంది, పిచ్చి సైకిల్ ఉంటుంది, సస్టైన్ కావాలి, రైట్? సో దట్ ఈస్ వాట్ ఇట్ ఇస్. అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ గురించి తీసుకొస్తే రీసెంట్గా బాగా హడావిడి చేస్తుంది ఇండెక్సింగ్ బెనిఫిట్స్ అయితే, క్యాపిటల్ గెయిన్. సో ఇండెక్సింగ్ మీద నాకు క్లారిటీ ఉంది.
స్టిల్ ఇప్పుడు యాజ్ వి నో దట్ అని మాట్లాడలేం కాబట్టి ఇఫ్ సమ్మన్ ఆస్క్స్ యూ ఈ ఇండెక్సింగ్ మీద ఉన్న బెనిఫిట్స్ ని తీసేయడం వల్ల చాలా మందికి లాస్, అంటే మా పురాతన నుంచి లైక్ అంటే మా తాతల ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తుల మీద నాకు ఎక్కువ ట్యాక్స్ కట్టిస్తున్నారు అనే ఒక ప్రాపగండా నడుస్తుంది. కరెక్ట్. ఇఫ్ వీ ట్రై టు మేక్ పీపుల్ అండర్స్టాండ్ వాట్ డస్ ఇట్ మీన్ యాక్చువల్లీ, ఎందుకంటే మా ఇంట్లో అవుతుంది ఈ కాన్వర్సేషన్, అందుకే నాకు బాగా రిలేట్ అవుతుంది. సో మీరు ఒకసారి దీనికోసం డికోడ్ చేసారనుకోండి, ఇట్ విల్ బి ఈజీ. సో వంశీ, మనము గవర్నమెంట్ మార్చిన క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ దానికంటే ముందు ఇండెక్సేషన్ అంటే ఏందనేది అర్థం చేసుకుంటాం ఫస్ట్, రైట్? ఇండెక్సేషన్ అంటే ఏంటిది? ఇప్పుడు లెట్సే 30 ఏళ్ళ క్రితం మీ తాతయ్య 100 రూపాయలు పెట్టి ల్యాండ్ కొన్నాడు, రైట్? దాని నేటి ఖర్చు ఏంటిది? ఇప్పుడు లెట్సే అదే ల్యాండ్ ఈ రోజు కొంటున్నామంటే దాని ఖర్చు ఏంది? ఇప్పుడు లెట్సే మీరు ఈ రోజు ఆ ల్యాండ్ అమ్మేసినారు వంశీ, అమ్మేసినందుకు మీకు 1,00,000 రూపాయలు వచ్చింది, రైట్? టెక్నికల్లీ 1,00,000 రూపాయలు మీకు వచ్చిన బెనిఫిట్, 100 రూపాయలు మీకు అయిన ఖర్చు, ఈ రెండు మైనస్ చేస్తే మీరు గెయిన్ అయిన క్యాపిటల్, రైట్? మీ డబ్బు గెయిన్ అయింది. బట్ అందులో ఉన్న ప్రాబ్లం ఏంటిది? 100 రూపాయలు ఏమో అప్పుడు ఖర్చు పెట్టిండ్రు కదా, దాని ఈ రోజు విలువ ఏంది అనేదే ఇండెక్సేషన్ అంటది. ఇండెక్సేషన్ ఏం చేస్తుంది? సుమారు అప్రాక్సిమేట్గా మీకు ధరలు సంవత్సరానికి 5% 4% పెరుగుతూ ఉంటాయి, రైట్? ఇప్పుడు ఇదే 100 రూపాయల మీద ఆ 5% అట్లా ఇండెక్సేషన్ వేసుకుంటే నేటి విలువ అనేది వస్తుంది, రైట్? నేటి విలువ మైట్ బి ఒక 3,000 రూపీస్. ఇప్పుడు ఏంటిది? మీరు గెయిన్ అయింది 1,00,000 రూపాయలు, రైట్? మీ ఖర్చు నేటి కరెన్సీలో ఇస్ 3,000 రూపీస్, నాట్ 100 రూపీస్. సో 1,00,000 minus 3,000, 97,000 యూ హ్యావ్ గెయిన్డ్. హెన్స్ ఆ 97,000 మీద మీరు ట్యాక్స్ కట్టాలి. ఇప్పుడు ఎస్, లేదు ఒకవేళ అది లేకపోయి ఉంటే 99,900 ట్యాక్స్ కట్టాలి. ఎస్. ఇప్పుడు ఇండెక్సేషన్ తీసేయడం వల్ల మీకు హెరిడిటరీగా వస్తున్న ప్రాపర్టీస్ మీద మీరు ట్యాక్స్ ఎక్కువ కడతారు. సేమ్ ఇప్పుడు నేను చెప్పిన ఇందాక ఎగ్జాంపుల్. బట్ అట్ ద సేమ్ టైం వన్ హ్యాస్ టు సీ, ఈ రోజుల్లో చాలా మంది యువత వాళ్ళకు వాళ్ళు రియల్ ఎస్టేట్ అసెట్స్ క్రియేట్ చేసుకుంటున్నారు, రైట్? ఇప్పుడు మీ తాతయ్య ప్లాట్ కింద అయితే ఈ లెక్క కరెక్ట్. లెట్స్ సే మీరు మంచిగా ఎర్న్ చేస్తున్నారు, మీరు ప్లాట్ కొనుక్కున్నారు, రైట్? మీరు ప్లాట్ ఒక 10 లక్షలకు ప్లాట్ కొన్నారు, ఒక 5 ఏళ్ళలో అది ఒక 15-20 లక్షలు అయింది, మీకు మంచి గెయిన్ అనిపిస్తుంది, అమ్మేద్దాం అనుకుంటుండ్రు. ఇన్ దిస్ కేస్ ద ట్యాక్స్ బెనిఫిట్ ఇస్ గ్రేటర్ దెన్ ఇండెక్సేషన్. ఇండెక్సేషన్ అనేది మీరు ప్రాపర్టీ లాంగ్ టర్మ్కి హోల్డ్ చేసుకుంటే ఇండెక్సేషన్ మీకు బెనిఫిట్ బాగుంటుంది. ప్రాపర్టీ షార్ట్ టర్మ్ లైక్ 3 years 5 years 10 years హోల్డ్ చేస్తుంది అనుకోండి, ఇండెక్సేషన్ బెనిఫిట్ అంత ఉండదు. పాతకాలంలో ఏమైపోయేదంటే వంశీ, చాలా మాటికి ల్యాండ్ అట్లా తరతరాలుగా హోల్డ్ చేసేది, రైట్? ఈ కాలంలో మనం చూస్తే మనం ల్యాండ్ని బాగా ట్రేడ్ చేస్తున్నాం, రైట్? జస్ట్ లైక్ ఎవ్రీ 3 yearsకి 5 yearsకి ఇప్పుడు ఇంట్లో పెళ్లి చేస్తున్నాము, అవసరం ఉన్నప్పుడు ల్యాండ్ అమ్ముకుంటున్నాము, లేకపోతే ఏదో ఇల్లు కట్టుకుంటున్నప్పుడు ఏదో ఒక అవసరాలు ఉన్నప్పుడు ఎంతెందుకు ఈ ల్యాండ్ అమ్మి ఇంకో ల్యాండ్ కూడా కొనొచ్చు కదా. ఇప్పుడు పలానా దగ్గర అప్రిషియేట్ అయిపోయింది, ఇక్కడ నాకు సాచురేషన్ వచ్చింది, ఇక్కడ అమ్ముకొని నేను ఇంకో దగ్గర తీసుకెళ్తా అనుకోవచ్చు కదా. సో ల్యాండ్ ట్రేడ్ అవుతున్నప్పుడు ఇండెక్సేషన్ అంత బెనిఫిట్ ఏమి ఇవ్వదు. రాదర్ ద సేవింగ్ ఆఫ్ ట్యాక్స్ విచ్ గవర్నమెంట్ 20% నుంచి 12.5%కి తెచ్చింది, దట్ మీన్స్ వాట్ 37.5% ట్యాక్స్ తగ్గించింది, రైట్? దట్ ఈస్ అ బిగర్ బెనిఫిట్. 20% మీద 12.5% అంతే, ఆల్మోస్ట్ 1/3 తగ్గించేసింది ట్యాక్స్. సో అది ఎక్కువ గెయిన్ ఇఫ్ యు ఆర్ ట్రేడింగ్ ప్రాపర్టీస్. ఇఫ్ యు ఆర్ హోల్డింగ్ ప్రాపర్టీస్, తరతరాలు హోల్డ్ చేసి ఒక 30 years జనరేషనల్ ప్రాపర్టీ అమ్ముకుంటున్నప్పుడు ఎస్ మీరు ఎక్కువ కట్టబోతున్నారు. ప్రతి చేంజ్ ఆఫ్ లాకి ఒక బెనిఫిట్. అండ్ ఇంకోటి కూడా ఏంటంటే వంశీ, మీరు బయర్ ప్యాటర్న్ చూస్తున్నా, మీకు ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ ట్రేడ్ చేసే వాళ్ళు ఎక్కువ ఈ మధ్యలో వెల్దియర్ సిటిజన్స్, సిటీస్లో ఉండే వాళ్ళు ఎక్కువ రియల్ ఎస్టేట్ని ట్రేడ్ చేస్తూ ఉంటారు. ట్రేడ్ ఎప్పుడైతే అవుతుందో అప్పుడు ఇండెక్సేషన్ అంత బెనిఫిట్ ఉండదు. The lower tax will give a greater benefit. Right, makes sense. So hence there are winners, there are losers. Yeah. But I feel because many people are trading, it's more of winning situation than losing. Yes. Right. అలా ఇప్పుడు మనం ఇంతసేపు ఎకానమీ గురించి, ట్యాక్స్ గురించి, జీడిపి గురించి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ చాలా మాట్లాడినాం కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఓవరాల్ స్టడీ ఆఫ్ వెల్త్ అనుకుందాం, చాలా బ్రీఫ్గా అంటున్నాను నేను. స్టడీ ఆఫ్ వెల్త్ ఇస్ ఎకనామిక్స్ అనుకుందాం. ఎకానమీ ఇస్ సంథింగ్ విచ్ రన్స్ ది కంట్రీ అనుకుందాం. Yes. Not just the country, the society. Right. So now my question is a straight question, a blunt question. I'm a youngster. I need to know how can I contribute to the economy. ఇప్పుడు ఇండియన్ సిటిజన్ లాగా మీరు ఇందాక అన్నారు కదా, ఎవ్రీవన్ షుడ్ టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ అని. ద సేమ్ వే యాజ్ అన్ ఇండియన్ సిటిజన్, వాట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ ఆర్ హౌ కెన్ ఐ కాంట్రిబ్యూట్ టు ది కంట్రీస్ ఎకానమీ? చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇది వంశీ. దో ఇట్స్ అ వెరీ సింపుల్ క్వశ్చన్, ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఐ థింక్ వెరీ సింపుల్ ఆన్సర్ కూడా దీనికి. ప్రతి యువత పర్టికులర్లీ దేశం గురించి, సొసైటీ గురించి దాని మెయిన్ ఇంపార్టెంట్ వీల్స్ ఏందనేది తెలుసుకోవాలి, విచ్ ఇస్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎకనామిక్స్. నెక్స్ట్ హౌ దే కెన్ కాంట్రిబ్యూట్. వెన్ ఇట్ కమ్స్ టు హౌ దే కెన్ కాంట్రిబ్యూట్ వంశీ, ప్రతి ఒక్కరు న్యూ ఏజ్ స్కిల్స్ నేర్చుకోవాలి. ప్రతి మనిషికి ఏంటంటే ఇట్స్ వెరీ న్యాచురల్, మనం వచ్చిన పనే చేస్తూ ఉంటాం. ఎందుకంటే తెలుసు కదా, తెలియడం అనేది ఒకటి, తెలియకపోవడం అనేది ఒకటి, కష్టం అనేది ఇంకొకటి. మరి జనరల్లీ మనం ఏం చేస్తామంటే తెలిసిన పనిలో బాగా కష్టపడతాము,
బట్ తెలిసిన పనిలో కష్టపడడం అంత మాత్రాన వెల్త్ రాకపోవచ్చు. సో న్యూ ఏజ్ స్కిల్స్ ఉన్నాయి ఇప్పుడు, పర్టికులర్లీ పర్టైనింగ్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఈ స్కిల్స్లో మనము సబ్జెక్ట్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి. గెయిన్ చేసుకుంటే యూ విల్ బికమ్ అ హై ఇన్కమ్ అర్నింగ్ సిటిజన్. ఫస్ట్ నీ లైఫ్ని నువ్వు బాగుపరుచుకుంటావు, నెక్స్ట్ నీ ఫ్యామిలీ, నెక్స్ట్ ట్యాక్స్ కట్టి దేశాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళి. ఎక్కువ మంది వెల్దీ సిటిజన్స్ ఉందనుకోండి, గవర్నమెంట్కి ట్యాక్స్ కూడా పెరుగుద్ది. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పాలనుకుంటే, ఇప్పుడు మనం ఇంత ట్యాక్స్ ఇదంతా మాట్లాడుతున్నాం కదా, ఇంత ట్యాక్స్ కట్టేవాళ్ళు జస్ట్ అరౌండ్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 3 crore to 3.5 crore పీపుల్ మాత్రమే. 140 కోట్ల జనాలల్లో 3 crores జనాలు ట్యాక్స్ కడుతున్నారు. దట్స్ ఆల్. చిన్న అడిషన్, చిన్న నేను చూసిన 3% ఆఫ్ ది కంట్రీస్ పాపులేషన్ ఇస్ పేయింగ్ ట్యాక్స్ అండ్ 97% పాపులేషన్ ఇస్ క్రైయింగ్ అబౌట్ ద బడ్జెట్. కట్టేది 3%, ఏడ్చేది 97%. నథింగ్ అగేన్స్ట్ ఎనీవన్ కానీ. సో చిన్న అడిషన్ అంతే. సో నన్ను అడిగితే వెరీ సింపుల్, మనము రైట్ ఎడ్యుకేషన్ పొంది ఆ 97 నుంచి 3 lakh జంప్ చేద్దాం. ఈ 3 పెరిగే కొద్దికి గవర్నమెంట్కి సంపద పెరుగుద్ది, మనకు అవేర్నెస్ ఆన్ ద సబ్జెక్ట్, ఎకనామిక్స్ లాంటి సబ్జెక్ట్ మీద అవేర్నెస్ పెరగడం కొద్దికి గవర్నమెంట్ని డబ్బులు రైట్ విధానంగా ఖర్చు పెట్టమని చెప్తారు. ఎక్స్పెక్టేషన్ సెట్ చేస్తాం. అప్పుడు ఏమైతే రైట్ ఏరియాలో డబ్బు ఖర్చు అవుద్ది, ట్యాక్స్ పెరుగుద్ది, తద్వారా ఏమైతుంది మోర్ అండ్ మోర్ పీపుల్ విల్ మూవ్ అవుట్ ఆఫ్ పావర్టీ ఇంటూ. అండ్ ఎప్పుడైతే మనం పావర్టీ నుంచి బయటపడతామో అప్పుడు మన రిలయన్స్ ఆన్ ద గవర్నమెంట్, డిపెండెన్స్ ఆన్ ద గవర్నమెంట్ తగ్గిపోద్ది. అప్పుడు దెన్ విల్ బికమ్ నెట్ కాంట్రిబ్యూటర్స్ టు ద ఎకానమీ. అండ్ న్యాచురల్లీ మీకు ట్యాక్స్ పెరిగి నిజంగా గవర్నమెంట్కి అంత ఖర్చు లేనప్పుడు గవర్నమెంట్ మాత్రం ఏం చేస్తుంది, ట్యాక్స్ తగ్గిస్తుంది, గవర్నమెంట్ పోతుంది. సింపుల్. ఈ గవర్నమెంట్ ఇంకో గవర్నమెంట్ వస్తుంది. సో ఇట్స్ యాజ్ సింపుల్ అదర్. సో అందుకు ఐ థింక్ ఎవ్రీబడి షుడ్ లెర్న్ న్యూ ఏజ్ స్కిల్స్. వచ్చిన పనికే మాత్రం అతుక్కోకండి. అండ్ మీరు ఇప్పుడు గ్లోబల్ ఎకానమీ కూడా చూస్తున్నాం వంశీ. ఇప్పుడు మీరు 10 ఏళ్ల క్రితము ఏమంటారు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఆర్ సంథింగ్ లైక్ దట్ వాజ్, ఇప్పుడు AIML అంటుంది. ఎవ్రీ 10 ఏళ్ళకి వరల్డ్ ఓవర్ స్కిల్స్ మారబోతున్నాయి. సో ఎవ్రీ 10 ఏళ్ళకి మనం మారాలి. మారితే అది మన దేశానికి చేసే అన్నిటికంటే గొప్ప సేవ, అడాప్టబిలిటీ. అండ్ if you ask me, if you want to be a leader, then create the change. Don't just adapt to change. You be the you create the change. నువ్వు ఒకటి మార్చి ప్రపంచాన్ని అక్కడ తీసుకెళ్ళి. అమేజింగ్. దట్స్ వాట్ ఐ థింక్. దీనికి ఒక కనెక్టెడ్ క్వశ్చన్ అండ్ లాస్ట్ క్వశ్చన్. సో ఇప్పుడు ఇందాక యంగ్స్టర్స్ షుడ్ గెట్ ది అవేర్నెస్ అబౌట్ ది ఎకానమీ, లేకపోతే ఇట్లాంటి సబ్జెక్ట్ ఎకనామిక్స్ పర్టికులర్లీ. సో ఎకనామిక్స్ మీద ఎంత ఇంపార్టెన్స్ ఉంది అనేది నాకు, బికాస్ ఐ స్టడీడ్ దట్ కాబట్టి నాకు అది తెలుసు. మీరు కూడా మాస్టర్స్ లో వచ్చారు కాబట్టి మీకు ఇంకా క్లారిటీ ఉంది. బట్ పీపుల్ హు ఆర్ వాచింగ్ ద పాడ్కాస్ట్, లాస్ట్ పాడ్కాస్ట్ లో కూడా అందుకే నేను మాస్టర్ క్లాస్ చెప్పమని లాస్ట్ 10 నిమిషాలు అడిగిన, ఈసారి అడగను అది. సో కొత్త వ్యూవర్స్ చాలా మంది వచ్చారు కాబట్టి, ఇఫ్ దే నీడ్ టు యాక్చువల్లీ అండర్స్టాండ్, రీసెర్చ్ ఆర్ రీడ్ అబౌట్ ఎకనామిక్స్ అంటే వాట్ యూ సజెస్ట్? అంటే బుక్ అంటారా, లేకపోతే సర్ఫింగ్? వాట్ ఆర్ ది బేసిక్ స్టెప్స్ దట్ యూ వుడ్ సజెస్ట్? ఒకటేంటంటే వంశీ, గుడ్ థింగ్ నౌ దేర్ ఇస్ లాట్ ఆఫ్ కాంటెంట్ ఆన్ ఎకనామిక్స్ అవైలబుల్ ఆన్లైన్, be it in the format of books, or be it in the format of such podcasts where people are talking and all. సో అందులో స్లోగా ఎక్స్పోజర్ పెంచుకుంటూ రావాలి. అండ్ ఎకనామిక్స్కి సంబంధించి కూడా 2 విషయాలు మనం బ్రాడ్లీ తెలుసుకోవాలి. ఒకటి మైక్రో ఎకనామిక్స్, ఇంకొకటి మ్యాక్రో ఎకనామిక్స్. రైట్, ఈ 2 మనము ఆన్లైన్ చదువుకోవాలి. అండ్ అది ఈరోజు నాలెడ్జ్ డెఫిసిట్ అయితే లేదు, నాలెడ్జ్ పలు రకాలుగా ఉంది. ఆన్లైన్ అయితే నాలెడ్జ్ ఉంది. సో దాని మీద చదువుకుంటే బెటర్. గవర్నమెంట్ పర్స్పెక్ట్లో ఈ సబ్జెక్ట్ని మనము 10th క్లాస్ నుంచో 8th క్లాస్ నుంచో కొద్దిగా మ్యాండేటరీ సబ్జెక్ట్ లాగా తీసుకొస్తే ఇంకా మంచిది. అప్పుడు ఏంటి టీచర్లు చెప్పే వాళ్ళు కూడా ఉంటారు. సో ఐ థింక్ సెల్ఫ్ రీసెర్చ్ అండ్ గవర్నమెంట్ షుడ్ ప్రాబబ్లీ ఇన్వెస్ట్. మీరు అన్నట్టు ఇందాక 22,000 కోట్ల బడ్జెట్లో మేబీ 100 కోట్లు ఎకనామిక్స్ మీద వేయచ్చేమో. రైట్, వెరీ ట్రూ. అంటే మేబీ ఈ పాడ్కాస్ట్ చూసిన వాళ్ళు ఎవరైనా పేరెంట్స్ ఉన్నా, లేకపోతే కొంచెం తమ్ముళ్ళు చెల్లెలు ఉన్న అన్నలు ఎవరైనా ఉన్నారో కూడా వాళ్ళు కూడా కొంచెం పుష్ చేస్తే ఇంకొంచెం బెటర్ ఉంటుంది. అండ్ అగైన్ యాక్చువల్లీ లాస్ట్ క్వశ్చన్ అన్నా కానీ ఇంకొక లాస్ట్ క్వశ్చన్ ఉంది. లాస్ట్ పాడ్కాస్ట్లో చెప్పారు కదా త్వరలో IPO పోతారని, ఎప్పుడు మరి IPOకి వచ్చేది? SBL ఐ థింక్ అరౌండ్ 2027 వంశీ. అండ్ ఇప్పుడు మార్కెట్ కూడా కొంత టైట్ ఉంది కాబట్టి, సో వీ నీడ్ టు సీ త్రూ దట్ వేవ్ కరెక్ట్లీ. అండ్ బ్యాలెన్స్ షీట్ పెద్దగా ఇంకా ఇట్ షుడ్ గెట్ మచ్ బెటర్. సో 27 ప్రస్తుతానికి. బట్ అగైన్ IPO కూడా ఏంటంటే లాట్ ఆఫ్ ఇట్ డిపెండ్స్ ఆన్ టైమింగ్ వంశీ. సో కొన్నిసార్లు అనుకుందానికంటే ముందు కావచ్చు, కొన్నిసార్లు అనుకుందానికి లేట్ కావచ్చు. వీ నీడ్ టు టైమ్ ఇట్ వెల్. బట్ ఎస్, వీ వాంట్ టు బీ వెల్త్ క్రియేటర్స్ ఫర్ లాట్ మోర్ షేర్ హోల్డర్స్. All the very best, Anna. Thank you so much. Thank you once again for giving so long time again. No. And last time ki ee time ki complete drastic topics maatladam. Let's see the response. Yeah, I'm also very eager to comment down below.